ఎట్లా అండి వాట్ ఇస్ దిస్ గోల్డ్ హాస్పిటల్ సో స్పెషల్? ఈ హాస్పిటల్ కి సంబంధించి పేరు పెట్టడంలో మొదట్లో చాలా పేర్లు అనుకున్నాము, భవిష్యత్తులో కూడా ఎవరు పెట్టడానికి ధైర్యం చేయరు అనే ఒక నమ్మకం మీద ఈ హాస్పిటల్ పేరు అట్లా పెట్టాము, గోల్డ్ హాస్పిటల్ అని. సార్ ఇప్పుడు మీ హాస్పిటల్లో వర్టిగో, ఇన్సామ్నియా అండ్ పెరిఫరల్ న్యూరోపతి ఏంటి సార్ అసలు ఈ వ్యాధులు? వాట్ డస్ దే స్టాండ్ ఫర్ అండ్ ఎలా మీకు ఇంత పాజిటివ్ రిజల్ట్స్ సాధ్యం? షుగర్తో బాధపడే వాళ్ళని చూసాము, లేకపోతే వేరే రకంగా ఆయాసం అనే వాళ్ళని చూసాము, లేకపోతే ఇంకో రకమైన జ్వరాలు, దగ్గులు, జలుబులు, షుగర్లు చూస్తున్నాము. అసలు వీళ్ళు బాధపడుతున్న ఒక లక్షణాన్ని డాక్టర్ కరెక్ట్ గా చెప్పగలుగుతున్నారా? ఈ న్యూరోపతి అనే పాయింట్ గురించి మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది ఓన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మాత్రమే ఉంటుందా, ఆర్ డయాబెటిక్ పేషెంట్స్ కాకపోయినా పర్వాలేదు యూ మైట్ స్టిల్ హ్యావ్ న్యూరోపతి అని అనొచ్చా? డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మంటలు ఎక్కువగా, తిమ్మిర్లు ఎక్కువగా, చురుకులు ఎక్కువగా ఉంటాయి, కాళ్ళు మొద్దుబారిపోయినట్లుగా ఉంటాయి, వీటన్నిటినీ కలిపి న్యూరోపతి అంటారు అనేది. కానీ దానికి దీనికి ఖచ్చితంగా సంబంధం లేదు. యూరిన్ కి వెళ్ళాలి అని అనిపించడం, బాత్రూమ్ దాకా వెళ్లే లోపే లీక్ అయిపోయి, ఇది మనం ఎలా చూస్తామండి? అంటే ఎందుకు వస్తుంది ఇట్లాంటిది? యూరిన్ కి సంబంధించిన ఒక బ్యాగ్ ఉంటుంది, నార్మల్ డెలివరీస్ జరుగుతాయి వాళ్ళకి, అలాంటి వాళ్ళలో ఈ యూరినరీ బ్లాడర్ అనేది కొంత ఇరిటేట్ అవుతుంది, కొద్ది దెబ్బ తింటుంది. సరే ఈ నిద్ర గురించి మాట్లాడుతాం కాబట్టి పక్షవాతం ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళకి మరింత శ్రద్ధ పెట్టాల్సిన నెసెసిటీ ఉందంటారా? గతంలో హార్ట్ అటాక్ వచ్చింది, వైద్యం జరిగింది, లేదా పక్షవాతం వచ్చింది, వైద్యం జరిగింది. సింపాథటిక్ ఓవర్ యాక్టివిటీ ఉంటుందో వాళ్ళలో నిద్ర సరిగ్గా పట్టదు. మా డాక్టర్ బంగారం, ఇది ఆయనకి సోషల్ మీడియాలో ఉండే పేరు. యాక్చువల్లీ ఒక హాస్పిటల్ దగ్గరికి వెళ్తారు, తగ్గితే డాక్టర్ని పొగడ్డం, తగ్గకపోతే అక్కడ ఆ వైద్యం వర్కౌట్ అవ్వలేదు, వేరే చోటకి వెళ్ళాలి అనేది యూజువల్గా ఒక పేషెంట్ మైండ్ సెట్ ఆధారపడి ఉంటుంది. కానీ వాట్ ఐ హర్డ్ అబౌట్ హిమ్ ఇస్, ఎవరైనా ఆయన దగ్గరికి వెళ్ళారంటే అలా ఒక అయస్కాంతానికి అట్రాక్ట్ అయిపోయినట్లుగా పేషెంట్లు డాక్టర్లకి అట్రాక్ట్ అయిపోవడం అని అంటే ప్రాబబుల్లీ ఎదుగో నేను చెప్పినట్లుగా మా డాక్టర్ బంగారం అనుకుంటూ మాట్లాడతారు. అండ్ హీ ఈస్ నన్ అదర్ దాన్ డాక్టర్ లెనిన్ రెడ్డి ఫ్రమ్ గోల్డ్ హాస్పిటల్, గుంటూరు. హలో డాక్టర్ గారు, నమస్తే. నమస్తే అమ్మా, థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? యా బాగున్నానండి, మీరు ఎట్లా ఉన్నారు? చక్కగా ఉన్నాను సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ ఇందాక నేను ఇంట్రొడక్షన్లో చెప్పినట్లుగా మీ హాస్పిటల్ పేరు గోల్డ్ హాస్పిటల్ అన్నట్టుగా ఎట్లా అండి వాట్ ఈస్ దిస్ గోల్డ్ హాస్పిటల్ సో స్పెషల్? ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ అట్లాగా, నేను ఈ మాట ఊరికనే చెప్పట్లేదు, వీఆర్ ఫ్రమ్ విజయవాడ, నేను హైదరాబాద్లో ఉంటా. సో మా అత్తగారు నాకు ఫోన్ చేసి మరి గోల్డ్ హాస్పిటల్కి వెళ్తే నన్ను తీసుకెళ్ళు అని చెప్పారు. దట్ ఈస్ హౌ ఐ కుడ్ రిలేట్ దిస్ ఇంటర్వ్యూ యాజ్. యా గ్రేట్ ఇంట్రడక్షన్ అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ వార్మ్ ఇంట్రడక్షన్. ఈ హాస్పిటల్కి సంబంధించి పేరు పెట్టడంలో మొదట్లో చాలా పేర్లు అనుకున్నాము, రొటీన్గా ఉండే పేర్లు లైక్ శ్రీనివాస అనో, లేకపోతే ఇంకో రకమైన మన పేరు పెట్టుకోవడమో, పిల్లల పేరు పెట్టుకోవడమో, ఇంటి పేరు పెట్టుకోవడమో, లేకపోతే ఇంకేదన్నా కొన్ని పేర్లు పెట్టడం అనేది. మనం ఎన్నో హాస్పిటల్ ఉన్నాయి, కనీసం గుంటూరులో, విజయవాడలో ఒక 2000 హాస్పిటల్ ఉంటాయి. ఈ 2000 హాస్పిటల్లో ఒక యూనిక్నెస్ని ఎలా చూపించాలి, ఆ యూనిక్నెస్ అనేది నాట్ ఓన్లీ విత్ ట్రీట్మెంట్, ఒక పేరులో కూడా ఎలా చూపించాలి అనే దగ్గర ఇప్పటిదాకా ఎవరూ పెట్టి ఉండరు, భవిష్యత్తులో కూడా ఎవరు పెట్టడానికి ధైర్యం చేయరు అనే ఒక నమ్మకం మీద ఈ హాస్పిటల్ పేరు అట్లా పెట్టాము, గోల్డ్ హాస్పిటల్ అని. అది కాకుండా మన ట్రీట్మెంట్ విషయానికి వస్తే మా హాస్పిటల్లో రెగ్యులర్గా పేషెంట్ అనేవాళ్ళు హాస్పిటల్కి తనకున్న ఒక కంప్లైంట్ని తీసుకుని వస్తారు, కంప్లైంట్ చెప్పడానికి వస్తారు. తన యొక్క కంప్లైంట్నే మనం లక్షణం అంటాం. ఆ లక్షణానికి వెనకమాల ఒక బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం ఏంటి అని ఖచ్చితంగా తెలుసుకున్న తర్వాత వైద్యం చేయటం అనే దగ్గరే బెటర్ రిజల్ట్స్ ఇవ్వగలము, పేషెంట్కి రిజల్ట్స్ సాటిస్ఫాక్షన్ వైజ్గా బెటర్గా ఇవ్వగలము. అలాంటి ఒక్కదాన్ని నమ్ముకుని పూర్తిగా ఒక జబ్బుకు సంబంధించిన కారణం అనే దాన్ని కనిపెట్టడం అనేదే ట్రీట్మెంట్ యొక్క బేస్ అవ్వాలి. దానికి సంబంధించి అనే ప్రకారంగానే మేము హాస్పిటల్ని స్టార్ట్ చేసాము. అంటే 1-to-1 పేషెంట్ కేర్ అంటున్నారు మీరు? యా, ఒక రకంగా పేషెంట్కి ఒక టెస్ట్లు ఒకటే కాకుండా తను పర్సనల్గా తను గత 5 ఏళ్ల నుంచో 10 ఏళ్ల నుంచో 15 ఏళ్ల నుంచో బాధపడుతున్న కొన్ని లక్షణాలు ఉంటాయి. అవి తన యొక్క భాషలో తనకు ఐడియా ఉంటుంది, కానీ మేము చదువుకున్న ఒక మెడికల్ లాంగ్వేజ్లో కానీ మెడికల్ పుస్తకాల్లో కానీ వాటికి వేరే మీనింగ్ ఉండి ఉండొచ్చు. ఇవి రెండూ కూడా లెవెల్ ఆఫ్ ప్లాట్ఫామ్ మీద మ్యాచ్ అవ్వాలి. అలా మ్యాచ్ అయ్యేదానికి తన యొక్క బాధ తను చెప్పే క్రమంలో మేము దాన్ని క్లియర్గా అర్థం చేసుకున్న ప్రకారంగా తనని మ్యాక్సిమం ఒక రకమైన న్యాచురల్ లాంగ్వేజ్లో, తనకి తెలిసిన లాంగ్వేజ్లో చెప్పమని అడగటం, ఆ చెప్పిన దాన్ని నేను సిమ్టమ్ లాగా మార్చుకోవటం. సో పూర్తిగా ఒక పేషెంట్ నేను ఒక్కడనే చూస్తాను. అందుకనే మా హాస్పిటల్ ఇంకోటి ఏంటంటే సమయం చాలా ఎక్కువ పడుతుంది. చాలామంది మా కంప్లైంట్ కూడా చెప్తా ఉంటారు, మేము వచ్చామండి 10 గంటలకు వచ్చాము, మాకు 1 గంట 2 అయిందని చెప్తారు.
ఏంటంటే ఒక పేషెంట్తో మనం మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి తనకున్న జబ్బు యొక్క తీవ్రత అనుకోండి, తనకున్న లక్షణాల వెనకమాల ఉన్న కారణాలు అవ్వచ్చు, ఒక్కొక్కసారి తను వేరే వేరే హాస్పిటల్లో చూయించుకున్న వైద్యం తాలూకు కొన్ని కాగితాలు అవ్వచ్చు, ఇవన్నీ చూడటానికి దగ్గర ఒక పేషెంట్కి అరగంట 30 గంట కూడా టైం పట్టవచ్చు. దాన్ని కూడా మనం ఎక్కడా కూడా విసుక్కునేది కానీ నెట్టేసేది కానీ లేదు. ఖచ్చితంగా ఒక్కొక్క పేషెంట్కి యావరేజ్గా 20 minutes to ½ hour టైం ఇస్తాము. మా హాస్పిటల్లో రోజుకి 20 మందినే చూస్తాం మేము. నాకు అర్థమైంది సార్, చాలా క్లియర్గా పేషెంట్లని టెస్ట్ చేసి పంపించడం కాదు, ఒక ఎక్సలెంట్ టెస్టిమోనియల్ రాబట్టుకునేలాగుంటుంది మీ ట్రీట్మెంట్ అన్నది అర్థమవుతుంది. సంథింగ్ లైక్ సిమిలర్ టు దట్ అంటాం. రైట్ సార్. సార్ ఇప్పుడు మీ హాస్పిటల్లో వర్టిగో, ఇన్సామ్నియా అండ్ పెరిఫరల్ న్యూరోపతి ఈ కేసెస్కి సంబంధించి ఎక్కువ రిజల్ట్స్ ఉంటాయి అంటే చాలా పాజిటివ్గా, చాలా మంది చాలా కంటెంటెడ్గా సాటిస్ఫాక్టరీగా బయటకు వెళ్తారు అని. ఏంటి సార్ అసలు ఈ వ్యాధులు, వాట్ డస్ దే స్టాండ్ ఫర్ అండ్ ఎలా మీకు ఇంత పాజిటివ్ రిజల్ట్ సాధ్యం? గత ఒక 15 ఏళ్ల నుంచి మేము ట్రీట్మెంట్ చేస్తా ఒక ప్రైవేట్ హాస్పిటల్ నడుపుతున్న పరిస్థితి మాకు ఉందండి. దీనిలో చాలామంది పేషెంట్లు లైక్ షుగర్తో బాధపడే వాళ్ళని చూసాము, లేకపోతే వేరే రకంగా ఆయాసం అనే వాళ్ళని చూసాము, లేకపోతే ఇంకో రకమైన జ్వరాలు, దగ్గులు, జలుబులు, షుగర్లు చూస్తున్నాము. కానీ చాలామంది లోపల అవన్నీ కాస్తో కోస్తో తగ్గుతున్నాయి, కానీ అసలు ఈ 3 జబ్బుల్లో ఎవరికి కూడా అంత గొప్ప పరిష్కారం రావట్లేదు. వాళ్ళు ఏమంటారంటే, మేము ఈ జబ్బుకు సంబంధించి ఇప్పటికీ 10 మందిని కలిసాం కళ్ళు తిరగటం గురించి, లేకపోతే మాకు చేతుల కాళ్ళు తిమ్మిర్లుగా సూదులు పెట్టి కూర్చున్నట్లుగా మంటలు చురుకులుగా ఉంటున్నాయండి, మేము ఒక 5-6 డాక్టర్లను కలిసాము, మాకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు, దానికి సంబంధించి 4 డాక్టర్లను కలిసాము. ఎవరిని కలిసినా సరే ఈ లక్షణాలు మేము చెప్తున్నాం, కానీ మాకు అనుకున్నంత ఫలితం రావట్లేదు అనే వాళ్ళని చాలా ఎక్కువ మందిని చూసాం మేము గతంలో. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఎందుకు ఈ ఫలితాలు రావట్లేదు అనే దగ్గర అసలు వీళ్ళు బాధపడుతున్న ఒక లక్షణాన్ని డాక్టర్ కరెక్ట్గా చెప్పగలుగుతున్నారా? చాలామంది కళ్ళు తిరగటాన్ని ఒక రకమైన తల దిమ్ముగా ఉంది, లేకపోతే ఏదో అది వాళ్ళు ఎలా చెప్పాలో కూడా తెలియదు అనమాట. ఒక రకంగా మనిషిని ఏదో ఇట్లా తిప్పేసినట్లుగా ఉండటము, లేదా మనిషి మందు తాగినప్పుడు తూలొచ్చినట్లుగా నడిచేటట్లుగా ఉండటము, లేదా అడుగులు తడబట్టము, కొద్దిమంది రంగుల రాటంకి దిగిన తర్వాత ఊగిపోయినట్లుగా ఉండటము, ఇవన్నీ కూడా అంత స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. అసలు వాళ్ళ యొక్క లోపల బాధని వాళ్ళు అనుభవిస్తున్నారు, కానీ డాక్టర్కి అర్థమయ్యేలాగా చెప్పలేకపోతున్నారు. అలాగే ఇంకొంతమందికి ఈ తిమ్మిర్లు చురుకులు అనేవి ఏంటంటే, ఇవి ఇంతే ఉంటాయండి, వయసుతో పాటు వచ్చినాయి కాబట్టి వీటితో మీరు భరించాలి, లేకపోతే షుగర్ ఉంది కాబట్టి ఇవి తప్పదు మీకు అనే రాగా ఉంటాము. నిద్ర అనే దగ్గర దానిలో నిద్ర పట్టట్లేదా, అయితే ఏముందండి పెద్ద వయసులో నిద్ర పట్టదు కదా, అది సహజమే అనేలాగా అలవాటు అయిపోయినట్లుగా మాట్లాడటం దగ్గర అలాంటి వాటికి ఎక్కడా పరిష్కారం దొరకట్లేదు. కాబట్టి వాటినే మనం ఫోకస్ చేసి చూద్దాం. రైట్, వాటిల్లోనే రిజల్ట్ తీసుకొస్తే ఆ రిజల్ట్ని బట్టి మనం కూడా కొంత బెటర్గా సొసైటీకి ఏదన్నా అనే ప్రకారంగా మొదలుపెట్టాం దీన్ని. అలా ఎక్కడ కళ్ళు తిరగటం తగ్గని వాళ్ళు, ఈవెన్ అసలు ఎక్కడ తిమ్మిర్లు, చురుకులు, మంటలు, మొందుబారిపోవటం తగ్గని వాళ్ళు, నిద్ర సరిగా పట్టని వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో కూడా మాకు వస్తున్నారు. దానికి కారణం ఏంటంటే, ఆ చూసే విధానంలో మేము ఆ 3 జబ్బులే కాకుండా వాళ్ళ యొక్క శరీరం మొత్తాన్ని కూడా ఒక ఇంటిగ్రేట్ చేసి, శరీరంలో ఉన్న మిగతా సమస్యలు, ఒక రకంగా వాళ్ళకి షుగర్ ఉంటా దానికి దీనికి సంబంధం ఏంటి, బీపీ ఉంటే దానికి దీనికి సంబంధం ఏంటి, వాళ్ళు గతంలో కొన్ని మందులు వేసుకుంటుంటే దానికి వీటికి సంబంధం ఏంటి, అలాగే కొద్దిమందికి మానసికంగా ఒత్తిడి కానీ, ఆలోచనలు కానీ, టెన్షన్ కానీ ఉండొచ్చు, అలాంటి వాటికి వీటికి సంబంధం ఏంటి, ఇలా అనేక రకాలుగా వాటిని పూర్తి స్థాయిలో పరీక్షించి వాళ్ళకు అవసరమైన కొన్ని రకాలైన కెమికల్ టెస్టులు అవ్వచ్చు, హార్మోన్ టెస్టులు అవ్వచ్చు, అలాగే ఒక రకమైన అటానమిక్ సిస్టమ్ అంటాం. ఇప్పటిదాకా దీని మీద ఎవరో కూడా పెద్దగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. దానికి సంబంధించి పేషెంట్ల యొక్క ఆరోగ్యాన్ని కొంత మెరుగ్గా చేయడంలో దాని పాత్ర కూడా చాలా బలంగా ఉంది, అటానమిక్ సిస్టమ్ అనేది. వీటన్నిటిని కూడా కలిపి కొంత వైద్యం చేయడం జరుగుతుంది మేము. దానివల్ల కొంత బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయేమో అనేది నా అంచనా. అంటే ఒక స్పెసిఫిక్ రీసెర్చ్ మీరు చేస్తున్నారా సార్ సొంతంగా, అట్లా అనుకోవాలా? దానికి ఏంటి యాక్చువల్ కారణం అని మీరు ఆ కనిపెట్టే ప్రాసెస్లో మేబీ అది రీసెర్చ్ చేసి అది ప్రాక్టికల్గా పేషెంట్స్ మీద ఇంప్లాంట్ చేసేసరికి సక్సెస్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్నది మీ అండర్స్టాండింగా? మీరు అడిగిన పాయింట్లోనే సమాధానం కూడా మీరే చెప్పారండి. ఇంచుమించు అలాంటిదే చేస్తున్నాం మేము. గత ఒక 12 సంవత్సరాల నుంచి ఓన్లీ ఈ పేషెంట్ల తాలూకు వచ్చిన లక్షణాలు, వాళ్ళకున్న కొన్ని క్లినికల్ పారామీటర్స్, దాంతోపాటు వాళ్ళ యొక్క షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్, వాళ్ళ బాడీలో జరుగుతున్న కెమికల్స్, హార్మోన్లు, ఇవన్నీ కూడా మనం 1 by 1 స్టడీ చేస్తున్నాము. ఎందుకంటే కొంతమంది పేషెంట్లు ఆల్మోస్ట్ ఆల్ ఈ జబ్బులతో గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు తిరగని హాస్పిటల్ లేదు.
చెన్నై వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు, ఈవెన్ హైదరాబాద్ వెళ్ళారు, విజయవాడ తిరగని ఒక్కొక్కళ్ళు అయితే మా దగ్గరికి మన కర్రల సంచులు అంటాం కదా మనం, చందనాబాస్ వాళ్ళు ఇచ్చే కర్రల సంచులు, అలాంటి సంచుల్లో ఫైల్స్ పట్టుకుని రిపోర్ట్స్ పట్టుకుని వస్తారు. ఒక్కొక్కళ్ళ దగ్గర దగ్గర 8-9 రకాల ఫైల్స్. సార్ పేషెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మీరు వాళ్ళని ఇంత అర్థం చేసుకొని ఆ రిపోర్ట్స్ అన్ని స్టడీ చేసి రీసెర్చ్ చేసి ఒక అనాలిసిస్కి వస్తున్నారు. కానీ ది అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మాట్లాడితే మీరు ఒక్కొక్క పేషెంట్కి కేటాయించే టైం వల్ల చాలాసేపు పడుతుంది మేము రావడానికి ఇక్కడ ఉండడానికి అన్ని విమర్శ కూడా ఉంది. దీనికి మీరు ఏం చెప్తారు? దీనికి నేను ఒప్పుకోక తప్పదమ్మా, దానికి వేరే దారేమీ లేదు. ఒక రకంగా ఏంటంటే మా హాస్పిటల్లో మేము 20 మంది పేషెంట్లనే చూస్తాం రోజుకి. 20 మంది పేషెంట్ల కన్నా లిమిట్ ఎక్కువ చూడట్లే అసలు. ఒకప్పటి రోజుల్లో 20 దాకా పెట్టేవాళ్ళు, కానీ ఇప్పుడు 20 మందినే లిమిట్ చేశాను దానికి కారణం ఏంటంటే ఈ రకంగా ఉన్న కంప్లైంట్స్ని మనం పూర్తిగా వాళ్ళకి తగ్గించాలన్నా, లేకపోతే కొన్నిసార్లు దీని యొక్క లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్నా సరే చాలా ఎక్కువసేపు పడుతుంది. అలా ఎక్కువసేపు పట్టే క్రమంలో ఒక్కొక్కళ్ళకి కొంత ఎక్కువసేపు అయితే వెనకమాల ఉన్న పేషెంట్లు నాకు లేట్ అవుతుంది అనేది వాళ్ళకున్న పాయింట్ ఆఫ్ అవుతుంది. కానీ ఈ జబ్బు ఎలాంటిది అంటే దీన్ని మనం అంత తేలికగా ఒక లక్షణం చెప్పంగానే నాకు జ్వరం ఉందండి అనగానే ఇదిగో ఈ బిళ్ళ వేసుకోండి, నాకు దగ్గుందండి అనగానే ఈ సిరప్ తాగండి అని చెప్పేలాంటి తేలికగా తేలేది కాదు ఇది. దీని వెనకాల అనేక రకాలైన కారణాలు ఉంటాయి. వాటన్నిటిని కూడా మనం ఒక క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాము. క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే పరీక్షలు అంటే ల్యాబ్ టెస్టులు, ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, సిటీ స్కాన్లు కాకుండా పేషెంట్ యొక్క ప్రతి అంగుళము కూడా ఒక రకంగా కనుగుడ్ల కదలికలు, వాళ్ళ యొక్క మెడ కండరాలు, చేతులు కాళ్ళు, రిఫ్లెక్సెస్, తిమ్మిర్లు ఎట్లా ఉన్నాయి అన్నిటినీ చూసిన తర్వాత మనం ఒక అంచనాకి వస్తాం. ఓహో వీళ్ళు దీంతో బాధపడుతున్నారు కాబట్టి దీని వలన అది వస్తుంది కాబట్టి అనే ఒక రకంగా, అందువలన కొంత టైం ఎక్కువ పడుతూ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్ మా దగ్గరికి వచ్చారు. ఈ రోజున మా దగ్గరికి వచ్చే ముందు వాళ్ళు హైదరాబాద్లో 2-3 హాస్పిటల్లో తిరిగారు, చూయించుకున్నారు. అక్కడ డాక్టరు ఆ రోజు వీళ్ళు చెప్పిన పాయింట్ నోట్ చేసుకుంటారు. అంటే మా దగ్గరికి రావడానికన్నా ఒక 3 నెలల ముందు వీళ్ళు ఏం చెప్పారనేది వీళ్ళు మర్చిపోయి ఉండొచ్చు, కానీ వీళ్ళు చెప్పింది డాక్టర్ నోట్ చేస్తారు కదా అక్కడ, అది కూడా మేము చూస్తాం క్లియర్గా. అప్పుడు మాకు ఓహో ఆ రోజు వీళ్ళు ఇట్లా ఫీల్ అయ్యారు, ఈ గ్యాప్లో వాళ్ళ యొక్క లక్షణం కొంత ఏదో ఒకటి మారడమో తగ్గడమో జరిగింది కదా. సో ఒక అనాలిసిస్ లైక్ అనలైటిక్ బేస్డ్ ట్రీట్మెంట్. సో బేసికల్గా ఓవరాల్గా మాట్లాడితే అది కష్టంగా అనిపించచ్చేమో, వెయిటింగ్ టైం ఎక్కువైంది అని. బట్ అది పర్సనలైజ్ చేసుకొని 1-to-1కి వచ్చేసరికి అంత కష్టం ఫీల్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఎవరైతే లేట్ అవుతుందని అనుకుంటున్నారో వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత నెక్స్ట్ టైంలో వాళ్ళు లోపలికి వచ్చిన తర్వాత దే ఫీల్ దట్ ఎస్ వీఆర్ ఇన్ ద సేఫ్ హ్యాండ్స్, వీఆర్ లైక్ కంఫర్టబుల్ గా. చెప్పాను కదా సార్ మా డాక్టర్ బంగారం అని, అందుకనే అంటారు వాళ్ళు. రైట్ సార్, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఈ 3 ప్రాబ్లమ్స్ గురించి, ఇన్సామ్నియా, న్యూరోపతి అండ్ వర్టిగో, వీటన్నిటికీ ఒకదానికొకటి కనెక్షన్ ఉందా సార్? చాలా స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుందండి. ఎట్లా అంటే యాజ్ ఏ డాక్టర్లుగా మేమందరము కూడా విడిపోయి పనిచేస్తాం. ఇప్పుడు నేను ఒక డాక్టర్ని అంటాను, మా వెనకమాల ఒక డాక్టర్ అంటారు, మా పక్కన ఒక డాక్టర్ అంటారు, నేను కార్డియాలజిస్ట్ అని, నేను గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అని, నేను సంథింగ్ న్యూరోపతి స్పెషలిస్ట్ అని, ఇంకొకళ్ళు సంథింగ్ లైక్ ఒక రకమైన ఒక ఇన్ఫెక్షన్ డిసీజ్ స్పెషలిస్ట్ అని. కానీ మన శరీరం లోపల అన్ని భాగాలు కూడా ఒకదాంతో ఒకటి చాలా ఇంటిగ్రేటెడ్గా, ఒకదాంతో ఒకటి చాలా కాంప్రహెన్సివ్గా కలిసి పనిచేస్తాయి. అలాంటప్పుడు ఈ లక్షణాలు, ఈ జబ్బులు ఇవన్నీ కూడా ఏంటంటే నరం తన పని తను సక్రమంగా చేయట్లేదు, మనిషి లోపల ఒక బ్యాలెన్స్ మెకానిజం ఉంటుంది, ఆ బ్యాలెన్స్ మెకానిజం సక్రమంగా పనిచేయట్లేదు, నిద్రకు సంబంధించి నిద్రను తెప్పించే కొన్ని రకాల హార్మోన్ సిస్టమ్స్ ఉంటాయి, అవి సక్రమంగా పనిచేయట్లేదు. ఇవన్నీ పనిచేయట్లేదు అనేది మనం ఒక్కొక్కదాన్ని విడివిడిగా చూసుకుంటే 4-5 రకాల జబ్బులు ఉన్నట్లు అనిపిస్తుంది మనకి. కానీ వాస్తవానికి వీటన్నిటి వెనకమాల 2-3 కెమికల్స్ ఉండకూడనివి ఎక్కువ ఉండటము, ఉండాల్సిన తక్కువ ఉండటము జరుగుతుంది. ఆ 2-3 కనుక మనం పికప్ చేయగలిగి వాటిని కనిపెట్టగలిగితే ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. అందువలన ఈ లక్షణాలు ఎప్పుడూ కూడా ఇంకొక దాంతో కలిసే ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే నరం సరిగ్గా పనిచేయట్లేదు అనే లక్షణం ఉన్న మనిషికి ఈవెన్ గ్యాస్ ట్రబుల్ కూడా ఉంటుంది. వాళ్ళేమనుకుంటారంటే నాది గ్యాస్ ట్రబుల్ వేరే జబ్బు అనుకుంటారు. దీనికి దానికి సంబంధం కూడా, ఎందుకంటే పేగు లోపల కూడా కొన్ని నరాలు ఉంటాయి, వాటిని ఎంటరిక్ ప్లెక్సెస్ అంటారు. మామూలు నరాలు ఎవరికైతే సరిగ్గా పనిచేయట్లేదో అలాంటి వాళ్ళలో అది కూడా కొంత పని చేయకపోవచ్చు. సో దీనికి దానికి సంబంధం ఉంటుంది అనమాట. అట్లా అందువలన ఒకదాంతో ఒకటి సంబంధం ఉంటుంది కాబట్టి మనం చూసేటప్పుడు కూడా అన్నిటిని కలిపినట్లుగానే కొంత ఆలోచించాలి. రైట్ సార్, గాట్ ఇట్. సార్ ఇప్పుడు బీపీ, షుగర్ ఇవి లేని ఇళ్ళు అసలు ప్రాబబుల్లీ మనకి దొరకట్లేదు కూడా, దొరుకుతాయన్న నమ్మకం కూడా నాకు లేదు.
ఈ నేపథ్యంలో బీపీ షుగర్ ఇంత కామన్ అయిపోతున్న రోజుల్లో వీటితో బాధపడుతున్న పేషెంట్స్కి ఇది చాలా కామనే, అందరికీ వస్తుంది, ధైర్యంగా ఉండండి అని చెప్తారా? ఆర్ స్టిల్ డూ వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ఇట్ అండ్ లెట్ పీపుల్ నో అబౌట్ వాట్ బీపీ ఇస్, వాట్ షుగర్ ఇస్? ఏం చెప్తారు సార్ మీ ఎక్స్పీరియన్స్? వెరీ అంటే ఒక రకమైన చాలా అవేర్నెస్ క్రియేటింగ్ క్వశ్చన్ అండి ఇది. దీనిలో ఈ క్వశ్చన్లో 2 పాయింట్లు చెప్తాను నేను. షుగర్ అంటే చాలా సింప్లిఫైడ్గా ఒక మాట చెప్తాను. షుగర్ అంటే ఒక మనిషి శరీరం లోపల రక్తంలో షుగర్ 150 కన్నా ఎక్కువ ఉంటే తప్పు. రక్తంలో షుగర్ 150 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని జబ్బు అంటాం మనం. అదే మనిషి లోపల షుగరు రక్తంలో లేకుండా కండలోకో ఎముకలోకో లివర్లోకో వెళ్ళిపోతుంటే అది జబ్బు కాదు. సో షుగరు రాని మనిషికి రక్తంలో మనం ఎప్పుడైతే తిన్న ఆహారం గ్లూకోజ్ రూపంలో వస్తుందో దాన్ని ఇమీడియట్గా కండలో కానీ లివర్లో కానీ ఎముకలో కానీ పంపించే ఒక మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజం ఇనిషియేట్ చేసేది ఇన్సులిన్ అనే ఒక కెమికల్ ఇనిషియేట్ చేస్తుంది. అలాంటి ఇన్సులిన్ అనే ఒక మెకానిజం ఇనిషియేట్ చేసే కెమికల్ ఎప్పుడైతే కాస్త తగ్గిందో వాళ్ళ లోపల ఈ రక్తంలో షుగరు ఆ భాగాలకు వెళ్ళిపోదు, వెళ్ళలేక రక్తంలోనే నిలిచిపోతూ ఉంటుంది. దానివలన మనం పరీక్ష చేసినప్పుడు అది 200, 250, 300 చూపిస్తూ ఉంటుంది. దెన్ అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. సో ఎవరికైనా సరే షుగర్ అనేది కనుక వస్తే వాళ్ళెవరో కూడా అంత డిప్రెస్ అయిపోవాల్సిన పని ఏమీ లేదు. అంటే వాళ్ళలో ఇన్సులిన్ తయారీ ఆగిపోయింది, లేదా తయారీ ఉన్నా సరే అది వెళ్ళి శరీర భాగాల మీద ప్రభావాన్ని చూపించలేకపోతుంది. ఇవి 2 దీనికి సమస్యలు. ఒకవేళ ఎవరైనా షుగర్తో బాధపడుతున్న వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే వాళ్ళకి అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే షుగర్ని మీరు ఏమన్నా చేయండి, నేనేమి ఒకరికి అగైనెస్ట్ కూడా మాట్లాడలేదు. అది ఇంగ్లీష్ మందులా లేకపోతే తెలుగు మందులా హిందీ మందులా వాట్ ఎవర్ ఏ మోడ్లో అయినా మీరు వెళ్ళిపోండి. కాకపోతే ఎప్పుడు పరీక్ష చేసినా సరే మీ యొక్క HbA1c లెవెల్ 6 to 7 మధ్యలో ఉండాలి. దట్టు దాంతోపాటు మీరు యాక్టివ్గా పనిచేసుకోగలుగుతూ ఉండాలి. మనము షుగర్కి వైద్యం చేసే పేరుతో నాకు అసలు ఓపికే లేదండి, నేనే పని చేయలేను, నేను ఓన్లీ అట్లా కూర్చొని ఉంటానని అట్లా కూడా కాదు కదా. మీరు యాక్టివ్గా పని చేసుకుంటా మీ యొక్క HbA1c లెవెల్ 6 to 7 మెయింటైన్ చేస్తే తప్పేమీ లేదు. అలాంటి వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు. ఇన్స్పైట్ ఆఫ్ షుగర్ వాళ్ళకు ఉన్నా సరే ఎటువంటి ఇబ్బంది లేకుండా దే హ్యావ్ వెరీ కంఫర్టబుల్ అండ్ వెరీ లెంగ్తీ అండ్ హ్యాపీ లైఫ్. గాట్ ఇట్ సార్. నెక్స్ట్ థింగ్ హైపర్ టెన్షన్ అన్నారు, బీపీకి సంబంధించి. బీపీ కూడా చాలామంది దాన్ని అసలు బీపీ ఉందనే విషయం వాళ్ళకి తెలియని కూడా తెలియదు, దాన్ని వదిలేస్తారు వాళ్ళు అసలు. ఎందుకంటే బీపీ ఉంటే ఒక సినిమాటిక్ అభిప్రాయంలో బీపీ ఉంటే తలనొప్పి రావాలి, బీపీ ఉంటే కళ్ళు తిరగాలి, బీపీ ఉంటే కోపం రావాలి. నాకు ఇంతవరకు కోపం రావట్లేదు కదా, నేను చాలా సరదాగా ఉంటాను, నేను అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటాను, నాకు బీపీ లేదని వాళ్ళే సర్టిఫికేట్ తీసుకునే పరిస్థితి లాగా ఉంటుంది. వాస్తవానికి మెడికల్ సబ్జెక్ట్ మొత్తం మీద ఒకే ఒక జబ్బుని మనం సైలెంట్ కిల్లర్ అంటాం. ఆ సైలెంట్ కిల్లర్ అనదగిన ఒకే ఒక జబ్బు బీపీ. ఈవెన్ మామూలుగా ఉండాల్సింది 120/80, 300/180 ఉన్నా సరే మనిషికి కనీసం అసలు తలనొప్పి కూడా లేకుండా బీపీ అంత ఉండొచ్చు అనమాట లోపల. అందువలన బీపీ అనేది మీ యొక్క వయసును బట్టి మీరు పరీక్ష చేయించుకుని, అది కూడా మిషన్తో పరీక్ష చేసుకోవడమో లేకపోతే అర్హత లేని డాక్టర్తో పరీక్ష చేసుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఒక బీపీని చాలా స్టాండర్డ్గా చూడగలగడం అనేది కూడా వైద్యంలో చాలా ఇంపార్టెంట్. దానికి చాలా ఎక్స్పర్టైజ్ కావాలి. రైట్ సార్, గాట్ ఇట్. అది ఉన్న వాళ్ళతో చూయించుకోండి. దెన్ అప్పుడు ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదు, దాన్ని బట్టి మందులు తీసుకోండి. అంతేగాని ఇవి 2 ఉన్నాయి కాబట్టి మా జీవితం ఇక ఈ రోజుతో ఆగిపోతుంది, మా జీవితంలో మేము వెనకబడిపోతున్నాము అని అనుకోవాల్సిన పని ఏమాత్రం లేదు. వెరీ హ్యాపీగా లేని వాళ్ళు ఎంత యాక్టివ్గా ప్రొడక్టివ్గా ఉంటున్నారు, మీరు అంతకన్నా మోర్ ప్రొడక్టివ్గా ఉండేలాగా చేసే అంత వైద్యం మందులు అందుబాటులో ఈరోజు ఉన్నాయి. అద్భుతం సార్, బోల్డ్ అంత ధైర్యం వచ్చినట్లు అనిపిస్తుంది మీరు ఇంత స్ట్రాంగ్గా చెప్తుంటే. ఏం పర్వాలేదు, బీపీ ఉన్నా షుగర్ ఉన్నా యూ కెన్ స్టిల్ లీడ్ అ హ్యాపీ లైఫ్. అర్థమవుతుంది. డెఫినెట్లీ. గాట్ ఇట్ సార్. సార్, ఇప్పుడు ఈ న్యూరోపతి అనే పాయింట్ గురించి మనం ఏదైతే మాట్లాడుకున్నామో అది ఓన్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మాత్రమే ఉంటుందా, ఆర్ డయాబెటిక్ పేషెంట్స్ కాకపోయినా పర్వాలేదు యూ మైట్ స్టిల్ హ్యావ్ న్యూరోపతి అని అనొచ్చా? ఏంటి అసలు, హౌ డు వి సీ దిస్? ఇది కూడా ఒక రకమైన అపోహేనండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళలో మంటలు ఎక్కువగా, తిమ్మిర్లు ఎక్కువగా, చురుకులు ఎక్కువగా ఉంటాయి, కాళ్ళు మొద్దుబారిపోయినట్లుగా ఉంటాయి, వీటన్నిటినీ కలిపి న్యూరోపతి అంటారు అనేది ఒక రకమైన సొసైటీలో కొంత ప్రివేల్ అవుతున్న విషయం అయితే నిజమే. కానీ దానికి దీనికి ఖచ్చితంగా సంబంధం లేదు. న్యూరోపతి అనేది ఇట్స్ ఏ ప్యూర్ సెపరేట్ ఎంటిటీ. న్యూరోపతి అంటే నరం తన యొక్క పని తను సక్రమంగా చేయలేకపోతుంది. నరానికి ఉండే పనులు 2. ఒకటి బలానికి సంబంధించిన పని, దాన్ని మోటార్ వర్క్ అంటాము. ఇంకొకటి స్పర్శకి సంబంధించిన పని, దాన్ని సెన్సరీ వర్క్ అంటాము. ఈ షుగర్ ఉన్న వాళ్ళలో సెన్సరీ డ్యామేజ్ అనేది మిగతా వాళ్ళతో పోలిస్తే 1 నెల, 2 నెలలు, 3 నెలలు ముందు రావచ్చు.
తీవ్రత అనేది ఒక 10 పైసలో పావులానో ఎక్కువ ఉండొచ్చు, అంతే తప్పితే అసలు ఎటువంటి షుగర్ ఇప్పటిదాకా లేని వాళ్ళలో కూడా న్యూరోపతితో బాధపడుతున్న వాళ్ళు కొన్ని లక్షల మంది ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే న్యూరోపతి అనేది కొంత కెమికల్ రిలేటెడ్గా ఈ మధ్యకాలం చాలా ఎక్కువ మందిలో చూస్తున్నాం మేము. కొంత పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో తిరిగే వాళ్ళు కానీ, లేకపోతే ఏదైనా పెయింట్ ఇండస్ట్రీస్లో వర్క్ చేసేవాళ్ళు కానీ, నార్మల్గా ఏజ్కి పరంగా వచ్చి ఒక డీజనరేటివ్ ప్రాబ్లమ్గా కూడా చూడొచ్చా న్యూరోపతి? ఎగ్జాక్ట్లీ క్లాసిక్ అనేది క్లాసిక్ కేస్ ఆఫ్ లైక్ నరం తన యొక్క అరుగుదలలో ఇబ్బంది పడుతుంది. ఆ అరుగుదల అనేది ఏ కారణం చేత వస్తుంది అనేది మనం చూస్తాం ఇక్కడ. దానిలో కొన్ని రకాలు ఉంటాయి. ఒకటి షుగర్ అవ్వచ్చు, ఇంకోటి బీపీ అవ్వచ్చు, ఇంకోటి కొన్ని రకాల మందులు అవ్వచ్చు. ఇంకొక ఆశ్చర్యకర విషయం ఏంటంటే అండి, సపోజ్ ఇప్పుడు ఈరోజు మనం ఒక 30 ఏళ్ల వయసులో ఒక మనిషి ఉన్నాడు, తను న్యూరోపతితో హాస్పిటల్కి వచ్చాడు. ఇతను ఒక 5 ఏళ్లకు ముందు, అంటే ఆయన వయసు 25 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏదో ఇబ్బంది వచ్చింది, లైక్ ఒక జ్వరం రావటం కానీ, దగ్గు రావటం కానీ, లేకపోతే సంథింగ్ మోషన్స్ అవటం కానీ, ఇంకేదో ఒక ఇబ్బంది వచ్చింది. దానికి ఆ రోజుల్లో చేయించుకున్న వైద్యం తాలూకు ఆ మందుల ప్రభావంతో నరం పాడైపోయి ఇప్పుడు న్యూరోపతి రావచ్చు. ఓకే, గతంలో వాడిన కొన్ని మందుల ఎఫెక్ట్ కూడా ఈ నరం మీద ఉండి న్యూరోపతిని కలగజేసే లక్షణం లాగా ఉంటుంది. సో న్యూరోపతి అనేది డీజనరేటివ్గాను ఉంటుంది, ఎక్యూట్గాను వస్తుంది, లేదా కొద్దిమందికి పొల్యూషన్ వలన కెమికల్ రిలేటెడ్గా. ఇప్పుడు మేము చెప్తా ఉంటాం, పల్లెటూరు పేషెంట్లు ఎవరు వచ్చినప్పుడు, మీరు పురుగు మందులు కొట్టేటప్పుడు, పొలాలకి పెస్టిసైడ్స్ కానీ హెర్బిసైడ్స్ కానీ స్ప్రే చేసేటప్పుడు మీరు అంత దగ్గరగా వాటికి ఉండొద్దు. ఒకవేళ ఉన్నా సరే మొహానికి మాస్క్ ఒకటి కట్టుకోండి, బాడీ అంతా కూడా కొంత ప్రొటెక్టివ్ గేర్ ఒకటి వేసుకోండి అని చెప్తాం. ఎందుకు అంటే ఆ మందులు ఒక పురుగుకే విషమేమీ కాదు, అవి మనిషికి కూడా విషమే. ఇన్ఫర్టిలిటీకి కూడా ఇది చాలా పెద్ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్. అలాంటి ఆ కెమికల్స్ అన్ని మన ఒంట్లో కనుక వెళ్ళిపోతే అవి మన ఒంట్లో ఉన్న కొవ్వుని పట్టుకుని సంవత్సరాల తరబడి అట్లా ఉండిపోతూ ఉంటాయి. అలా ఉండిపోయే క్రమంలో రక్తం లోపల కొన్ని మార్పులు, కెమికల్స్లో మార్పులు, నరం మీద పొర దెబ్బతింటాము. అండ్ మీరు రైజ్ చేసిన ఒక పాయింట్ కూడా వెరీ వ్యాలిడ్ పాయింట్. చాలామందిలో ఫర్టిలిటీ రేట్, అసలు ఎగ్ యొక్క హ్యాచింగ్ కానీ, దానికి సంబంధించిన ఒక స్ట్రెంగ్త్ కానీ, హార్మోనల్ డిస్టర్బెన్స్ కానీ వచ్చి ఇన్ఫర్టిలిటీకి కూడా వన్ ఆఫ్ ద మేజర్ రీజన్. అండ్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ కూడా నేను చెప్తాను. మన ఇండియాలో యాజ్ ఏ 30 స్టేట్స్ ఉన్న ఇండియాలో ఇన్ఫర్టిలిటీ నంబర్స్ కంపారిటివ్లీ తక్కువగా ఉన్న ఏరియాస్ ఎక్కడైతే పెస్టిసైడ్స్ ఎక్కువగా వాడట్లేదు అక్కడ తక్కువగా ఉన్నాయి. లైక్ నార్త్ ఈస్ట్ స్టేట్స్ కొన్ని ఉన్నాయి కదండి, వాటిల్లో ఇన్ఫర్టిలిటీ బాగా తక్కువగా ఉంది, ఇన్ఫర్టిలిటీ సమస్య. దానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా మన దగ్గర ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఇటు పక్క కొన్ని ఇండియా వాడుతున్నంత కెమికల్స్ కానీ పేసే కానీ వాళ్ళు వాడట్లేదు ఇంకా. సో అందువల్ల అక్కడ ఇంకా కొంత హెల్త్ పరంగా, అట్మాస్ఫియర్ పరంగా, వెదర్ పరంగా కొంత బెటర్గా ఉంది. సో ఇట్ హ్యాస్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ దిస్ హెల్త్ అనమాట. సో మోస్ట్లీ డయాబెటీస్ ఉండక్కర్లేదు, న్యూరోపతికి చాలా గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు కళ్ళు తిరగడం, లేకపోతే తూలు వచ్చినట్లుగా అనిపించడం, ఇట్లా స్టెబిలిటీ లేకుండా ఉండడం, ఈ లక్షణాలన్నీ ఆర్ దే కోరిలేటివ్ విత్ బ్లడ్ ప్రెషర్ సార్? బీపీ ఉన్న పేషెంట్స్లో ఇవి ఎక్కువ చూస్తుంటామా మనం? లేదండి, దానికి దీనికి కూడా అసలు నో వే కనెక్షన్. బీపీ అనే ఒక మాట, బీపీ తగ్గింది కాబట్టి కళ్ళు తిరుగుతున్నాయి అనే ఒక మాట కూడా సినిమాటిక్లో నుంచి వచ్చిన ఒక అప్లికేషన్ లాంటిది. అంటే లైక్ ఎప్పటి నుంచో మనకు ఉన్న ఒక సొసైటీలో కళ్ళు తిరుగుతున్నాయి అయితే నీకు బీపీ తగ్గిందేమో కొద్దిగా ఉప్పు తాగించండి అనే ఒక రకమైన కల్చరల్, అది కూడా ఒక లైక్ కల్చరల్ హెల్త్ బెనిఫిటే. బట్ దట్ డజంట్ మీన్ దట్ దానికి దీనికి జబ్బు పరంగా టెక్నాలజికల్ సంబంధం అయితే లేదు, అవి రెండు కూడా వేరు. బీపీ తగ్గినప్పుడు మనిషికి కొంత ఒకసారిగా తూలొచ్చినట్లుగా ఉండటం అనేది జరగదు, కానీ ఒకసారి మనిషి కింద పడిపోవచ్చు పూర్తిగా నేల మీద స్పృహ లేకుండా. దాన్ని మనం హైపోటెన్షన్ అంటాము, లేకపోతే కొద్దిపాటి సింకోపీ అంటాము. కానీ కళ్ళు తిరిగే లక్షణం అలా ఉండదు. కళ్ళు తిరిగే లక్షణం ఎట్లా ఉంటుందంటే మనం కుర్చీలో కూర్చున్నట్లే ఉంటాము, నడుస్తున్నట్లే ఉంటాం, నుంచున్నట్లే ఉంటాం, మన పని మనం చేసుకుంటాం. కానీ మన మైండ్ లోపల ఏదో ఒక డిస్టర్బెన్స్ లాగా ఉండి ఇట్లా ఒక రీలింగ్ లాగా చుట్టూ తిరుగుతున్నట్లుగా, మన యొక్క బ్యాలెన్స్ నేల మీద ఫర్మ్గా ఉన్నట్లుగా లేకుండా ఉంటుందన్నమాట. ఇది బీపీ రెండు కొంత కొలోకియల్గా దగ్గరగా ఉంటాయి, కానీ జబ్బు పరంగా రెండు వేరు. మీకు ఎవరికన్నా కళ్ళు తిరుగుతున్నట్లుగా మీరు అనిపిస్తే బీపీ తగ్గింది కాబట్టి అలా అనుకోకుండా, ఎందుకంటే ఈ కళ్ళు తిరగటం అనేది ఒక్కొక్కసారి చాలా ప్రమాదం కూడా అవుతుంది. ఇప్పుడు బీపీ తగ్గినప్పుడు ఎప్పుడూ కూడా మనిషికి సడన్ ప్రమాదం జరగదు, కానీ కళ్ళు తిరిగే వాళ్ళలో కొద్దిమంది మాకు తెలిసిన వాళ్ళలోనే రైలు దిగుతా జస్ట్ ఆ దిక్ ఆఫ్ ద మూమెంట్లో వాళ్ళ కళ్ళు తిరిగి వాళ్ళు ట్రాక్ మీద పడి దెబ్బతిని బాగా హెల్త్కి సమస్య అయిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది వాష్రూమ్లోంచి బయటకు వస్తా ఆ గట్టు అట్లా తగిలి పడిపోయి చేతుల కాళ్ళు విరిగిపోయిన వాళ్ళు, లేదా 2 వీలర్లో కానీ 4 వీలర్లో కానీ డ్రైవ్ చేస్తా సడన్గా కళ్ళు తిరగడం ద్వారా కొంత యాక్సిడెంట్ లాగా ప్రోన్ అయిన వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు.
కళ్ళు తిరగటం అనేది ఇట్ ఈస్ ఏ బ్యాలెన్సింగ్ మెకానిజం. మన శరీరం నిరంతరం మెదడు ఒక రకంగా 1 కిలో బరువు ఉంటుందండి ఆన్ అండ్ యావరేజ్గా ఎవరిదైనా సరే. ఈ కిలో బరువులో 900 గ్రాముల పని ఏంటంటే ఆ మనిషి యొక్క సేఫ్టీని మెజర్ చేసుకోవటం. మిగతా 100 గ్రాముల్లోనే తెలివితేటలు కానీ వాళ్ళకున్న వేరే ఆలోచనలు, లాంగ్వేజ్, ఇవన్నీ వస్తాయి, ఇంటెలిజెన్స్ అన్నీ వస్తాయి. 900 grams ఆఫ్ ద వెయిట్ ఆఫ్ ద బ్రెయిన్ సేఫ్టీని, సెక్యూరిటీని చూసుకుంటూ ఉంటుంది. అలాంటి సేఫ్టీ అండ్ సెక్యూరిటీలో ఈ కళ్ళు తిరగటం అనేది ఒక రకమైన బ్యాలెన్సింగ్ మెయింటెనెన్స్. ఆ బ్యాలెన్సింగ్ మెయింటెనెన్స్ చేయాలి అంటే రైట్ హాఫ్ ఆఫ్ ద బాడీ, లెఫ్ట్ హాఫ్ ఆఫ్ ద బాడీ నుంచి బ్రెయిన్కి నిరంతరం ఒక రకమైన సిగ్నల్స్ వెళుతూ ఉండాలి. ఈ సిగ్నల్స్ అనేవి చెవులో ఉన్న ఒక వెస్టిబులో కాక్యులర్ అనే నర్వ్ ద్వారా వెళతాయి. అలా వెళ్ళే సిగ్నల్స్ 2 పక్కల నుంచి సమానంగా వెళ్ళకపోతే దెన్ దెర్ ఈజ్ అన్ ఇష్యూ ఆఫ్ రీలింగ్ సెన్సేషన్, ఊపేయటము అంటాం అనమాట. అది వేరు, ఇది వేరండి పూర్తిగా అసలు. రైట్ సార్, గాట్ ఇట్ సార్. ఇప్పుడు తిమ్మిర్లు ఎక్కడము, దాని తర్వాత చురకలుగా అనిపించడం, మంటలు వస్తున్నాయి అని అనడం, ఇవన్నీ లక్షణాలు న్యూరోపతి లక్షణాలుగా చూస్తామా, లేకపోతే ఏదైనా చెడ్డ అలవాట్లు ఉంటే మనకి వాటి వల్ల ఈ లక్షణాలు రావచ్చు అనుకోవచ్చా? సాధారణంగా చెడు అలవాట్లు అంటే ఈరోజు మనకున్న సొసైటీలో స్మోకింగ్ ఒకటి, ఆల్కహాల్ ఒకటి, టొబాకో, చూయింగ్ ఒకటి మేజర్గా తీసుకుంటామండి మనం. కొన్నిసార్లు ఈవెన్ కొన్ని అంటే ఒక రకమైన నాటు మందులు లాంటివో లేకపోతే ఏదన్నా కొంత హెవీ మెటల్స్ లాంటివి వాడటం కూడా తీసుకుంటాం మనం. వీటి వలన కూడా కొంత వస్తుంది, కానీ అవి జబ్బునేం పూర్తి కలగజేయవు, కానీ ఉన్న జబ్బు యొక్క తీవ్రతను మాత్రం బాగా పెంచడానికి పనికొస్తాయి. ఓకే, అంటే వాటి వల్ల రావు మనకి ఇలాంటివన్నీ, వల్లనే మొత్తంగా రాదు, బట్ ఇట్ హ్యాస్ సమ్ పోర్షన్ ఆఫ్ ద ఇంపాక్ట్. ఒక 25% ఆఫ్ ద రోల్. దాని యొక్క తీవ్రత మామూలుగా అప్పటిదాకా వాళ్ళకి అలవాట్లు లేకుండా న్యూరోపతి వచ్చి ఉంటే వాళ్ళు దాన్ని భరించగలిగే వాళ్ళేమో. ఈ అలవాట్ల వలన దాన్ని భరించలేనంత తీవ్రంగా వాళ్ళు ఫీల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే దాని యొక్క ఇంటెన్సిటీ, ఇంపాక్ట్, ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. దాని వలనే వచ్చేదాని అయితే కాదు, ఎందుకంటే ఇదంతా కూడా ఒక మెటబాలిజం యొక్క డిస్టర్బెన్స్లో నుంచి వస్తుంది. అంటే ఎందుకు సార్, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకుంటారు ఎక్కువ, దానికి ఉన్న ఈ లక్షణాలు అగ్రివేట్ అవ్వడానికి సంబంధం ఏంటి? ఆల్కహాల్ కానీ స్మోకింగ్ కానీ ఇవన్నీ మన బాడీలోకి వెళ్ళినప్పుడు ఈ బాడీలో కొన్ని రకాలైన టాక్సిన్స్ తయారవుతాయండి. ఈ తయారవుతున్న టాక్సిన్స్ నరాన్ని ఇరిటేట్ చేస్తూ ఉంటాయి. అలాగే మన లోపల ఉన్న కొన్ని రకాల కెమికల్స్ను కూడా అగ్రవేట్ చేస్తూ ఉంటాయి. ఆ కెమికల్ ఇరిటేషను, కెమికల్ అగ్రవేషన్ అనేది దీనికి ఉన్న తీవ్రతను ఇంకొంత పెంచుతూ ఉంటుంది. గాట్ ఇట్ సార్, క్లియర్. సార్ ఇప్పుడు ఇందాక మనం బీపీ, షుగర్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ పాయింట్ అడగాల్సింది, సెక్షువల్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, కిడ్నీ ప్రాబ్లమ్స్ దగ్గర నుంచి, ఇలాంటివి ఏవైనా వస్తాయా సార్ బీపీ, షుగర్ ఉంటే? అంటే ఇందాక మీరు చాలా కాన్ఫిడెంట్గా ఒక లాంగ్ లైఫ్ లీడ్ చేయొచ్చు, హ్యాపీ లైఫ్ లీడ్ చేయొచ్చు అని అన్నారు, కానీ బీపీ, షుగర్ ఉంటే హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివన్నీ కూడా వస్తాయి అని వింటున్నాం. రెండింటికి ఏంటి సార్ కోరిలేషన్? ఇట్స్ వెరీ ఇన్ఫర్మేటివ్ క్వశ్చన్ అండి. దీనికన్నా అసలు ఆన్సర్ కన్నా క్వశ్చన్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ద రీజన్ వై యాక్చువల్గా చాలామంది ఏమనుకుంటారంటే కొన్ని జబ్బుల్ని వాళ్ళే ఇది పెద్ద జబ్బు, ఇది చిన్న జబ్బు అని కేటగరైజ్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళకున్న ఒక సోషల్ ఇంప్లికేషన్స్లో, వాళ్ళకున్న ఒక ర్యాంకింగ్ సిస్టంలో టు గెట్ సమ్ ఆన్సర్ సాటిస్ఫాక్షన్, ఇది చిన్న జబ్బు కదా, ఇది పెద్ద జబ్బు కదా అని కేటగరైజ్ చేసుకునే ప్రాసెస్లో బీపీని, షుగర్ని చాలా లో లెవెల్ ఆఫ్ ర్యాంకింగ్లో కేటగరైజ్ చేసుకుంటారు. కానీ ఈ రోజున నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ రైట్ నౌ వీఆర్ సిట్టింగ్ ఇన్ గుంటూరు కానీ, విజయవాడ కానీ, వైజాగ్ కానీ, హైదరాబాద్ కానీ, ఈవెన్ ఎక్కడైనా అక్రాస్ ద స్టేట్, అక్రాస్ ద కంట్రీ, బెంగళూరు కానీ, చెన్నై కానీ, ఢిల్లీ కానీ తీసుకుంటే ఈ రోజున గుండెకి సంబంధించి స్టెంట్లు వేయించుకుంటున్న వాళ్ళు కానీ, వేయించుకున్న వాళ్ళు కానీ, డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళు కానీ, చేయించుకుని ఇంటికి వెళ్ళిన వాళ్ళు కానీ, లేదా పక్షవాతం వచ్చి ఉంటున్న వాళ్ళు, వస్తున్న పరిస్థితిలో వైద్యం జరుగుతున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా 15-20 years బ్యాక్ నుంచి బీపీ, షుగర్ ఉండి వాటిని ప్రాపర్గా అదుపులో పెట్టుకోవటం చేత అవ్వక, తప్పు వాళ్ళది, చేత అవ్వక, లేకపోతే వైద్యం చేయించుకునే ప్రాసెస్లో వాళ్ళు ఎక్కడో కొంత మిస్ అవటం దాని ప్రభావంతో ఈ రోజున వాళ్ళు గుండె జబ్బు, పక్షవాతము, కిడ్నీ సమస్యలు, ఇంకా వేరే నరాల బలహీనతలోకి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎట్లా అర్థం చేసుకోవాలంటే దీనండి, షుగర్ అనేది ఒక నంబర్ గేమ్. 100 ఉందా, సో ఐఎమ్ హ్యాపీ. 150 ఉందా, బోర్డర్ లైన్. 200 ఉందా, ఎక్కువగా ఉంది. యాక్చువల్గా షుగర్ వలన జరిగే డ్యామేజ్ ఏంటంటే రక్తం అనేది చిక్కగా అయిపోతూ ఉంటుంది.
అలా చిక్కగా అయిపోయే ప్రాసెస్లో ఈ రక్తనాళాల గోడలన్నీ కూడా గట్టిపడిపోయి షుగర్ కంట్రోల్లో లేకపోవడం ద్వారా రక్తనాళాలు పాడైపోయే ప్రాసెస్లో వాళ్ళకి గుండె జబ్బు వస్తుంది. అలాంటి రక్తనాళాలు పాడైపోయే ప్రాసెస్లోనే వాళ్ళకి పక్షవాతం కూడా వస్తుంది. ఆ బీపీ కంట్రోల్లో లేకపోవడం ద్వారా రక్తనాళం యొక్క గోడ గట్టిదనం అంతా పెరిగిపోయి ఒక రకమైన క్యాల్సిఫికేషన్ ఎక్కువైపోయి ఆర్టీరియోస్క్లిరోసిస్ అంటారు, ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ అంటారు. అలాంటివి జరగడం ద్వారా ఈ సమస్యలన్నీ కిడ్నీ సమస్యలు కూడా వస్తున్నాయి. సో యాక్చువల్గా వీళ్ళు అంటే మనం పెద్ద దెబ్బ అనుకుంటున్న గుండెపోటు అవ్వచ్చు, కిడ్నీ పాడైపోవటం అవ్వచ్చు, పక్షవాతం అవ్వచ్చు, ఈ మూడిటికి రూట్ కాజే కంట్రోల్లో లేని బీపీ షుగర్. ఎవరైతే ఇప్పుడు గుండె జబ్బులతో సఫర్ అవుతున్న వాళ్ళు గనక గత 10 సంవత్సరాల నుంచి బీపీ షుగర్ వీటిని అదుపులో గనక పెట్టుకొని ఉన్నట్లయితే, హైపోథెటికల్ ఉన్నట్లయితే ఈ రోజుకి వాళ్ళకి ఆ గుండెపోటు పక్షవాతము వచ్చి ఉండేది కాదు. అచ్చా, ఓకే. అంటే బీపీ షుగర్ ఇందాక మీరు చెప్పినట్లుగా నంబర్ గేమ్లో అవి ప్రాపర్ నంబర్స్ లేకపోతే చాప కింద నీరులాగా డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. కొలెటరల్ డ్యామేజ్ ప్రకారం ఇది జరుగుతూ ఉంటాయి. కొలెటరల్ డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత ఏమనుకుంటున్నారంటే గుండె జబ్బు అనేది పెద్దది కదా, ఇక దీనికి వైద్యం తీసుకుంటే సరిపోతుందేమో అనుకుంటున్నారు. ఇట్ డజంట్ హ్యాపెన్. ఈవెన్ అది మీరు సైకలాజికల్గా పెద్దదని మీరు ఫిక్స్ అవుతున్నారు, కానీ దాన్ని కలగజేసేది బీపీ షుగర్. ఇప్పుడు ఒక రకంగా సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను మా పిల్లలు అనుకుంటాను వాళ్ళు డాక్టర్లో, యాక్టర్లో, సంథింగ్ ఏదైనా ఒక ఐఏఎస్ అవ్వాలి అనుకుంటాను నేను. అలాగే మీరు అనుకుంటారు. అలా అనుకున్నంత మాత్రాన మాకు ఇంగ్లీష్ అవసరం లేదు, లెక్కలు అవసరం లేదు, సైన్స్ అవసరం లేదు, ఓన్లీ రోజు పోయి హాస్పిటల్లోనో లేకపోతే కలెక్టర్ ఆఫీస్లో నుంచి ఉంటే కలెక్టర్లు అవుతారంటే వాళ్ళు అక్కడ బంట్రోతులు అవుతారు, కలెక్టర్లు కానీ డాక్టర్లు కానీ అవ్వరు. ఎట్లయితే మనకు ఫండమెంటల్స్ నుంచి వస్తేనే ఆ స్ట్రెంగ్త్ అనేది ఉంటుందో, పెద్ద జబ్బుల్లాగా మీకు మీరుగా అట్రిబ్యూట్ చేస్తున్న జబ్బుల యొక్క వెనకమాల ఉంటున్నాయే ఈ బీపీ షుగర్. అసలు ఒక స్టెంట్ కానీ బైపాస్ కానీ చేసిన తర్వాత మీరు దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి మందులు వేసుకుంటారో అంతకన్నా ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ మళ్ళీ బీపీని షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవడంలో ఇవ్వాలా. పర్ఫెక్ట్ సార్. ఇంకెప్పుడు బీపీ షుగర్ మందులు మానేయడం, మర్చిపోవడం అన్నది చెయ్యరు సార్. అంత గట్టిగా చెప్పారు మీరు. సార్ ఇంకొక ఏమంటారు దీన్ని, అసలు చిన్న పెద్ద వయసుకి సంబంధం లేని ఒక ప్రాబ్లం గురించి డిస్కస్ చేద్దాం సార్. మీకు అర్థమైపోయి ఉంటుంది, మీరు అసలు చాలా ఫేమస్ ఆ విషయంలో. ఎందుకు నిద్ర పట్టదు సార్? నిద్ర అన్నది అసలు ఈ తరానికి కంప్లీట్ గా దిస్ ఇస్ నాట్ అవర్ జోన్ అన్నట్టుగా అయిపోయారు. డెస్పైట్ అందరూ 8 గంటలు పడుకోవాలి, 7 గంటలు పడుకోవాలి, అసలు నిద్ర మాకు పట్టదు. 12-1 దాటితే తప్ప మాకు అసలు నిద్రే పట్టదు అనుకునే వాళ్ళమే చూస్తున్నాం. సరే, ఇంకా పెద్దవాళ్ళ విషయం గురించి మాట్లాడితే వయసు పెద్దపడే కొద్దీ నిద్ర రాదంట అని పాపం ఫిక్స్ అయిపోయి వాళ్ళే ఆ రాత్రంతా మేల్కొని, ఇన్ఫాక్ట్ సార్ నిద్ర పోకపోవడం వల్ల ఈ సర్కాడియన్ రిథమ్ అంతా డిస్టర్బ్ అయిపోవడం వల్ల బీపీ షుగర్లు కూడా వస్తాయి అని కూడా వింటున్నాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. నో దట్ ఈస్ 100% రైట్. దెర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ స్టేట్మెంట్. యాక్చువల్గా నిద్ర అనేది అసలు ఒకప్పటి రోజుల్లో జబ్బే కాదు. కరెక్ట్గా ఈ రోజు నుంచి ఒక 20 years వెనక్కి వెళితే బై ద టైమ్ ఆఫ్ 2000 నిద్ర పట్టకపోవటము, ఇన్సోమ్ని అనేది వెరీ రేరెస్ట్ ఆఫ్ ద రేర్ డిసీజ్. ఎక్కడో ఉండేవాళ్ళు, 1,00,000లో 5, 4, 3 ఉండేవాళ్ళు అంతే, అంతకు మించి. కానీ ఈ రోజుల్లో అసలు కాలనీలు, ఇళ్ళు వార్లు ఎక్కడ పడితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ సేమ్ అంత సమస్యలాగా తయారైపోతుందండి. దీనికి ఒక రకంగా దీన్ని మనం జబ్బు పరంగా ట్రీట్మెంట్ చేయడం చాలా తేలిక. నాకు ఒక మనిషి ఎవరన్నా కనుక నా దగ్గరికి వస్తే నిద్ర పట్టలేదని చెప్పేసి ఐ విల్ గివ్ 2 or 3 tablets, డెఫినెట్గా నిద్ర పడుతుంది. బట్ అది ఒక రకమైన వాళ్ళ లోపల ఉన్న ఇబ్బందిని నేను మందుల చేత మేనేజ్ చేస్తున్నాను. అది ఒక రకం. అంటే ఒక షుగర్కి ఎట్లయితే మనం మాటలతో మాట వినదు, మాటలతో ఆ జబ్బు మాట వినదు కాబట్టి మందులు పెడతాము, థైరాయిడ్కి ఎట్లయితే మందులు పెడతామో నిద్రకి కూడా అలాంటి పరిస్థితే రాబోతుంది భవిష్యత్తులో. కాకపోతే ఇప్పుడు నేను మరీ యంగ్గా అరౌండ్ ఒక 15 years, 10 years, 20 years ఉన్న వాళ్ళకి ఒక గైడెన్స్ ఏం చెప్తానంటే, మీరు నిద్ర అనే దాన్ని అదొక బలవంతమైన పని కాకుండా జస్ట్ మేక్ ఏ పార్ట్ ఆఫ్ యువర్ డే. ఓకే, మనం ఎట్లయితే మన యొక్క బాడీని ఒక పర్టికులర్ ఫంక్షన్కి సపోజ్ వెళ్ళాలనుకోండి, వీ నీడ్ టు ప్రిపేర్ సంథింగ్. లైక్ మనం ఒక టెంపుల్కి వెళ్ళాలి, ఏదో ఒక ప్రిపరేషన్ ఏదో మనం చేసుకుంటాం. అలాగే ఒక 24 hours మనిషి నెక్స్ట్ డేకి మళ్ళీ రీఛార్జ్ అవ్వాలన్నా, నెక్స్ట్ డేకి మళ్ళీ తను కొంత ఎనర్జిటైజ్ అవ్వాలన్నా సరే, ఈ నిద్ర అనేది ఆ మనిషికి ఒక రీఛార్జ్ లాంటిది.
నిద్రలో మనిషి యొక్క శరీరం అనేది లోపల ఉన్న కొన్ని రకాల కెమికల్స్, హార్మోన్లు, అలాగే కొన్ని రకాలైన ఇలాంటి డే టు డే వాడినప్పుడు జరిగే ఒక వేరంటైర్ అంతా కూడా రిపేర్ అయిపోతూ ఉంటుంది నిద్రకు సంబంధించి. ఈ నిద్ర పట్టకపోవడంలో ఒక కారణం అని చెప్పలేమండి. ఇది ఒక సోషల్, ఫైనాన్షియల్, ఎట్ ద సేమ్ టైం లైక్ టెక్నాలజికల్, అలా సో మెనీ ఫ్యాక్టర్స్. ఒకటానికి కూడా 70 years ఏజ్ గ్రూప్ లో పిల్లలు చక్కగా సెటిల్ అయిపోయి మనవరాలు సంతోషంగా ఉన్న వాళ్ళకి కూడా నిద్ర పట్టట్లేదు. సోషల్ ఇష్యూస్ ఏం లేవు, ఫైనాన్షియల్ క్రైసిస్ ఏం లేవు. అంటే అదే అక్కడ లైక్ మన బాడీ ఎట్లా వర్క్ మెకానిజం చేస్తుందంటే ఒక ఇంట్రెస్టింగ్ కూడా చెప్తాను మీకు నేను. ఇప్పుడు సపోజ్ ఈ పెన్ క్యాప్ ఉందనుకోండి, పెన్ క్యాప్ని ఇక్కడ పెట్టి నేను దీన్ని పట్టుకోమంటే ఒక మనిషి వచ్చి దీన్ని ఇట్లా పట్టుకుంటారు. అంటే మనం చెప్పిన ఒక ఇన్స్ట్రక్షన్ని వాళ్ళ చేతులతో దీన్ని చేస్తే జరుగుతుంది ఈ పని. కానీ మన శరీరంలో ఉన్న గుండె వేగం ఒక 10 పాయింట్లు పెరగండి అని మనం చెప్పామనుకోండి, అదేం పెరగదు, మన కంట్రోల్లో లేదు. అంటే మన బాడీ లోపల మనం చేస్తే జరిగేవి కొన్ని ఉంటాయి, మనం చెప్పకుండా జరిగేవి కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఈ రూమ్లో మనం ఉంటే, ఈ రూమ్లో ఎవరికైనా రూమ్లో రాగానే స్వెట్టింగ్ అప్పటిదాకా ఉంటే స్వెట్టింగ్ తగ్గిపోతుంది, బికాస్ ఎయిర్ కండిషనర్ వలన స్వెట్టింగ్ ఆగిపోతుంది. ఇదే మనిషి మళ్ళీ కొంత బయట ఎండలోకి వెళ్ళిపోగానే స్వెట్టింగ్ వచ్చేస్తుంది, బికాస్ స్వెట్ గ్లాండ్స్ ఓపెన్ అయిపోతాయి. మన స్కిన్లో ఉన్న స్వెట్ గ్లాండ్స్ మనం చెప్పకుండా క్లోజ్ అయిపోతున్నాయి, మనం చెప్పకుండా ఓపెన్ అయిపోతున్నాయి. అలాగే మనిషికి ఏజ్తో పాటుగా వాళ్ళ లోపల ఉన్న ఒక అటానమిక్ సిస్టమ్ అంటారు. ఆ అటానమిక్ సిస్టంలో 2 భాగాలు ఉంటాయి, సబ్ డివిజన్స్. ఒకటి సింపాథటిక్ అటానమిక్ అంటాము, ఇంకొకటి పారాసింపాథటిక్ అటానమిక్ అంటాము. ఈ సింపాథటిక్ అనేదేమో ఎస్ కమ్ ఫాస్ట్, మేక్ ఏ రన్ అని స్పీడ్గా పనిచేసేలాగా ఉంటుంది అది. ఈ పారాసింపాథటిక్ ఏమో స్లోగా, అంత స్పీడ్గా వెళ్ళదని చెప్తూ ఉంటుంది. పెద్దవాళ్ళలో కొంత వయసు పెరిగినప్పుడు ఈ సింపాథటిక్ నర్వస్ సిస్టమ్ యొక్క ఓవర్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది. దాని కాజెస్తో వీళ్ళకి కొంత నిద్ర పట్టకి పని సమస్యలాగా వస్తున్న పరిస్థితి. అలాగే మెదడు లోపల 4 భాగాలు ఉంటాయండి. సూప్రాకాస్మాటిక్ న్యూక్లియస్, హిప్పోక్యాంపస్, లోకస్ సెరులియస్, ఎమిగ్డలా. ఈ 4 భాగాల్లోనూ ఒక 8 రకాల రసాయనాలు ఉంటాయి. గాబా, డోపా, సెరటోనిన్, సెట్రాలిన్, ఎడ్రినలిన్, నారెడ్రినలిన్, కార్టిజాల్, కొలికాల్సిఫెరాల్. ఈ 8 రకాల హార్మోన్లో కొన్ని రకాల హార్మోన్లేమో పగలు తయారవ్వాలి, కొన్ని రకాల హార్మోన్లేమో రాత్రిపూట తయారవ్వాలి. వాళ్ళల్లో ఏజ్తో పాటు జరిగే ఒక రకమైన ఏజింగ్ ప్రభావంతో ఈ హార్మోన్ల యొక్క లెవెల్స్ కొన్ని మారిపోతూ ఉంటాయి. అందువలన కూడా వాళ్ళకి సరిగ్గా నిద్ర పట్టదు. హౌ డు వి ఫిక్స్ దిస్ సార్? దాన్ని మనం ఫిక్స్ చేయాలంటే ఒక అసెస్ చేయాలండి. ఫస్ట్ వాళ్ళు మన దగ్గర కనుక వస్తే వాళ్ళు అప్పటికి వాడుతున్న మందులేంటి, వాళ్ళకున్న వేరే జబ్బులేంటి, దాంతోపాటు వాళ్ళ శరీరంలో ఉన్న కెమికల్ అండ్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ని కొంత క్లోజ్గా అబ్జర్వ్ చేయటము, ఏజ్తో పాటు జరిగే వాటిని ఎంతవరకు మనం కంట్రోల్ చేయొచ్చు అనే ప్రకారంగా ఒక అసెస్మెంట్ చేసిన తర్వాత కొన్ని టెస్టులు ఉంటాయి. ఆ టెస్టుల్లో మందులు కూడా కొన్ని ఉంటాయండి. మందుల్లో అసలు డైరెక్ట్గా బలవంతంగా నిద్ర తెప్పించే మందులు కొన్ని ఉంటాయి. ఆ మందులు వేసుకోగానే ఎవరికైనా నిద్ర వచ్చేస్తుంది. అది ఒక విధానమైన ట్రీట్మెంట్. అది కొద్దిమందికి ఏంటంటే వాళ్ళ లోపల తెలియకుండానే ఒక రకమైన మైల్డ్ డిప్రెషన్ ఉంటుంది. అది ఉందేమో తెలియాలి మనకి, అది ఉందో తెలియాలి, కొన్ని పరీక్షలు కావాలి. కొద్దిమందికి ఒక రకమైన యాంగ్జైటీ ఉంటుంది. కొద్దిమందికి వాళ్ళు వేరే జబ్బు కోసం వేసుకునే బిళ్ళ దానికి ప్లస్గా పనిచేసి దీనికి నెగిటివ్గా పనిచేస్తుంది. సో ఒక కాంప్రహెన్సివ్ అప్రోచ్ లేకుండా మనం జస్ట్ ఒక మాట ద్వారా వీ కాంట్ ఫిక్స్ ద కేస్, బట్ వీ కెన్ ఫిక్స్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ 90% మనం ఫిక్స్ చేయగలం. బిళ్ళ అంటే ఇందాంచి మీరు టాబ్లెట్స్ అంటుంటే నాకు ఆ పాయింట్ అడగాలనిపిస్తుంది సార్. టాబ్లెట్స్ ఏదైనా డాక్టర్ గారు ఇస్తే నిద్ర పట్టకపోవడానికి, అమ్మో ఇవి రోజు వేసుకుంటేనే నిద్ర పడుతుందేమో, వాటి మీద డిపెండెన్సీ ఎక్కువ అయిపోతుందేమో, అదొక భయం, అదొక సైకలాజికల్ ఫియర్. మళ్ళీ రియల్లీ అది సొసైటీలో చాలా ఎక్కువగా ఉందండి. ఇది కూడా ఒక సినిమాటిక్ లో నుంచి వచ్చిన ఒక అప్లికేషన్. అంటే నిజంగా టాబ్లెట్ డిపెండెన్సీ రాదా? అయితే నిద్రకి సంబంధించి పెట్టే బిళ్ళలు ఒక 100 బిళ్ళలు ఉన్నాయి అనుకోండి, ఒక 4-5 బిళ్ళలకు మాత్రమే అలాంటి డిపెండెన్సీని కలగజేసే లక్షణం ఉంది. మిగతా 95 బిళ్ళలకి అలాంటి అవసరం, అలాంటి లక్షణం ఏమీ లేదు. ఓకే, ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళందరూ నోట్ చేసుకోండి. చాలా అండి. నిద్రకు సంబంధించి మీరు అంటే అదే చెప్తున్నాను, నిద్ర అనేది నాకు ఎందుకు నిద్ర రావట్లేదో తెలుసుకోవద్దండి. నాకు ఎందుకు నిద్ర రావట్లేదో మీకు అనవసరం. నాకు నిద్ర వచ్చేలాగా చేయండి అంటే దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు మేక్ ఏ ట్రీట్మెంట్ ఆల్సో. అలా కాకుండా నాకు నిద్ర ఎందుకు రావట్లేదో మీరు తెలుసుకుని వైద్యం చేయండి అంటే వెరీ ఈజీ టు మేక్ దట్. బికాస్ చాలామంది లోపల నిద్ర రాకపోవడానికి వేరే వాళ్ళ బాడీ లోపల జరిగే ఒక కెమికల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. అది మనం ఏజ్తో పాటు ఏ రోజుకైనా సరే ఎవరైనా సరే ఓడిపోవాల్సిందే. అల్టిమేట్గా మన యొక్క ఏజ్ అనేదే విన్ అవుతుంది. ఏజ్తో పాటు ఓడిపోకుండా ఏ మనిషి ఉండడు. అలా ఏజ్తో పాటు జరిగే ఒక లక్షణమే
ఈ ఇన్సోమ్నియా అనేది కూడా. ఓకే. అలా ఉన్నప్పుడు వాళ్ళ లోపల ఎలాంటి డిస్టర్బెన్స్ ఉందనేది కనుక మనం తెలుసుకోగలిగితే, వాళ్ళతో మాట్లాడటం ద్వారా కానీ, కొన్ని రకాల పరీక్షలు చేయడం ద్వారా కానీ, కొంత ఎగ్జామినేషన్ చేయడం ద్వారా కానీ, అప్పటికి వాళ్ళు వేసుకుంటున్న మందులేంటి అని దాన్ని తెలుసుకోవడం ద్వారా కానీ, వాళ్ళకున్న సోషల్ అండ్ వాళ్ళకున్న ఒక సైకలాజికల్ అసెస్మెంట్ ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. దాన్ని బట్టి కొన్ని మందులు పెడతాం. ఆ మందులు అవి నిద్ర మందులు అవ్వాల్సిన పని కూడా లేదు. బట్ దే ఫీల్ దట్ ఎస్, నిన్న రాత్రి హ్యాపీగా పడుకున్నాను, ఐఎమ్ వెరీ హ్యాపీ అనే ఫీలింగ్ వాళ్ళకు వస్తుంది. సరే, ఈ నిద్ర గురించి మాట్లాడుతున్నాం కాబట్టి పక్షవాతం ఉన్న వాళ్ళకి కానివ్వండి, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వాళ్ళకి వాళ్ళు ప్రత్యేకంగా నిద్ర గురించి ఏదైనా ఎక్స్ట్రా హోంవర్క్ ఆర్ ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలా? వాళ్ళు ఏజ్డ్ వాళ్ళు అవ్వచ్చు, మీరు అన్నట్లు ఏజ్తో నిద్ర తగ్గినా కూడా ఇలాంటి కండిషన్ ఉన్న వాళ్ళు మరింత శ్రద్ధ పెట్టాల్సిన నెసెసిటీ ఉందంటారా? డెఫినెట్గా ఉందండి, డెఫినెట్గా ఉంది. ఇప్పుడు కొంతమంది గతంలో హార్ట్ అటాక్ వచ్చింది, వైద్యం జరిగింది, లేదా పక్షవాతం వచ్చింది, వైద్యం జరిగింది, కొద్దిమంది వేరే క్యాన్సర్ ఏదో వచ్చింది, కొంత వైద్యం జరిగింది. ఇవన్నీ వైద్యం జరిగింది, వైద్యం ఇంకా కంటిన్యూగా జరుగుతుంది, దానికి సంబంధించిన రోజుకి 4-5 బిళ్ళలు వేసుకుంటున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళలో కూడా ఎవరికైతే కొంత అటానమిక్ సిస్టమ్ యొక్క డిస్ఫంక్షన్లో సింపాథటిక్ ఓవర్ యాక్టివిటీ ఉంటుందో వాళ్ళలో నిద్ర సరిగ్గా పట్టదు. అలాంటి నిద్ర పట్టని పరిస్థితి వలన వాళ్ళు నిద్రపోలేకపోయామనే ఆ ఒక్క బాధే కాకుండా ఇంకొక రకమైన సమస్య, అంటే వీళ్ళకి జరిగిన ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన పార్ట్ కూడా అంత బాగా రికవరీ అవ్వదు. మేము చాలామందిని చూస్తూ ఉంటాం, గుండెకి సంబంధించి వైద్యం జరుగుతున్న వాళ్ళలో నిద్ర కనుక హ్యాపీగా పట్టేలాంటి పరిస్థితి ఏర్పాటు చేయగలిగితే గుండె యొక్క హెల్త్ వాళ్ళు అనుకున్న దానికన్నా చాలా బెటర్గా పనిచేస్తుంది. సో సైకలాజికల్గా స్ట్రాంగ్ అవుతారు, వాళ్ళకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది, వాళ్ళకున్న ఇమ్యూన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది. ఈవెన్ మెనీ క్యాన్సర్ పేషెంట్స్, క్యాన్సర్ సంబంధించి కీమోథెరపీ తీసుకున్న వాళ్ళు, రేడియేషన్ థెరపీ తీసుకున్న వాళ్ళు, సర్జరీ అయిపోయిన వాళ్ళు ఒక రకమైన అప్రహెన్షన్లో ఉంటారు వాళ్ళు, అది మళ్ళీ వస్తుందేమో అని. అలాంటి వాళ్ళకి ఒక రకమైన సైకలాజికల్ అష్యూరెన్స్ కేమ్ బై త్రూ స్లీప్. స్లీప్ ఈజ్ ఏ సైకలాజికల్ అష్యూరెన్స్, స్లీప్ ఈజ్ ఏ డాక్టర్, స్లీప్ ఈజ్ యువర్ ఫ్రెండ్. దాన్ని ఎవరైతే దూరం చేసుకుంటారో, అది వాళ్ళు కావాలని చేసుకోరు దూరం, వాళ్ళ లోపల జరిగిన ఒక కెమికల్ చేంజెస్తో దూరం అయిపోతుంది. దాన్ని మళ్ళీ తెచ్చిపెట్టగలిగిన పొజిషన్లో వైద్యం కనుక చేస్తుంటే వాళ్ళ యొక్క బాడీ చాలా స్పీడ్గా రికవరీ అవుతుంది. సార్, ఇప్పుడు ఎస్పెషల్లీ ఈ ప్రాబ్లమ్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం కదా, లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ గురించి, బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, వాటెవర్, గుండె సమస్యల గురించి కూడా మనం మాట్లాడుకుంటున్నాం. ఈ రెండిట్లో అంటే బీపీ, షుగర్ ఒక ఎంటిటీ కింద, గుండె జబ్బులు ఒక ప్రాబ్లం కింద చూస్తే ఏది ఎక్కువ సీరియస్ సార్, ఏది ఎక్కువ ఇంటెన్స్? బీపీ, షుగర్లు రెండూ కూడా అప్పటికప్పుడు ఆ నిమిషం మనిషి ప్రాణాన్ని తీసేంత శక్తిని కలిగి లేవు, వాటికి అంత శక్తి లేదు. ఆ పరంగా చూసుకుంటే పక్షవాతము, గుండె జబ్బులే తీవ్రమైన జబ్బులని చెప్పాలి. కానీ పక్షవాతం, గుండె జబ్బు, గుండెపోటు వచ్చిన తరువాత, వాటికి కొంత వైద్యం జరిగిన తరువాత ఇవి అసలు ఎందుకు వచ్చినాయి నీకు అనే క్వశ్చన్ కనుక వేసుకుంటే, అప్పటిదాకా కంట్రోల్లో లేని బీపీ కానీ, షుగర్ కానీ, లేదా రెండూ కానీ, లేదా వీటితో పాటు అదనంగా మళ్ళీ చెడు అలవాట్లు అనుకున్న స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ ఉండి వచ్చినాయి అని కనుక తెలిస్తే, బీపీ, షుగర్కి వీటికి సమానమైన ఇంపార్టెన్స్, అంతకన్నా ఎక్కువైనా ఇవ్వాలి ఇంపార్టెన్స్. ఎందుకు అంటే వాటి వలన దోస్ ఆర్ ద మదర్ అండ్ ఫాదర్, దీస్ ఆర్ ద చిల్డ్రన్. మదర్ అండ్ ఫాదర్ షుడ్ బి గివెన్ మోర్ ట్రీట్మెంట్ టు గెట్ నెక్స్ట్ బ్యాడ్ చిల్డ్రన్, లైక్ సచ్ టైప్ ఆఫ్ ఆర్గ్యుమెంట్. గాట్ ఇట్ సార్. సార్, ఇప్పుడు తల తిరగడం, కళ్ళు తిరగడం, వీటి గురించి మనం డిస్కస్ చేసాం. కానీ టు బి మోర్ జెండర్ స్పెసిఫిక్, ఆడవాళ్లలో ఈ సమస్యలు కనుక చెప్తుంటే, అంటే కళ్ళు తిరగడం, తూలు వచ్చినట్లుగా ఉండడం, ఎప్పుడు తలనొప్పిగా ఉంటుంది అని అనడం, ఈ తలనొప్పి బాధితుల సంఘంలో నేను కూడా ఒకదాన్ని సార్. ఆడవాళ్ళ గురించి స్పెసిఫిక్గా మాట్లాడితే డస్ ఇట్ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా వెయిటేజ్ కైండ్ ఆఫ్ అ థింగ్ సార్? ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ. ఇట్స్ లైక్ ఒక రకమైన జెండర్ స్పెసిఫిక్గా క్వశ్చన్స్ రావటం కూడా సొసైటీకి కూడా కొంత మంచిదే, బికాజ్ ఇట్ గివ్స్ మోర్ క్లారిటీ, మోర్ అవేర్నెస్. మేల్ యొక్క ఫిజియాలజీకి, ఫిమేల్ ఫిజియాలజీకి దెర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అలాంటి డిఫరెన్స్ వలన ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్, హార్మోనల్ చేంజెస్లో జరిగే చేంజెస్ వలన బాడీ కొంత ఎక్కువ సాల్ట్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, ఎక్కువ వాటర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఎప్పుడన్నా సరే గార్డెనింగ్ లాగా మొక్కలకు నీళ్లు పెడతా ఉంటాం ఒక పైప్ పట్టుకుని. అలాంటి పైప్ పట్టుకుని పెట్టేటప్పుడు ట్యాప్లో వాటర్ ఒక మిడిల్ లెవెల్కి స్లోగా కనుక తిప్పి ఉంచితే
పైపు మనకు అంత ప్రెషర్గా అనిపించదు, వాటర్ ఫ్లోగా వచ్చేస్తూ ఉంటే మనం మొక్కలకు పెట్టేస్తాం నీళ్లు. ఎవరన్నా కనుక ట్యాప్ని చాలా స్పీడ్గా కనుక ఎక్కువ తిప్పేసి ఉంటే ఆ పైపు మన చేతులకు వైబ్రేషన్ లాగా వస్తుంది. జిజ్ అని ఒక సౌండ్ వస్తే వాటర్ యొక్క ఫోర్స్ అంతా కూడా మనం వైబ్రేషన్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం. అట్లాగే మన రక్తనాళాల గోడ లోపల ఒక ఫిక్స్డ్ థిక్నెస్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ థిక్నెస్ కన్నా ఎక్కువ వాటర్ లోపల కనుక వస్తున్న టైంలో ఫిమేల్స్లో కొంత హెడేక్ యొక్క తీవ్రత ఎక్కువ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్. అలాంటి హార్మోనల్ డిస్టర్బెన్స్ అనే దాన్ని వాళ్ళు కొంత అర్థం చేసుకోగలిగితే, వాళ్ళకు ఒక రకమైన కొంత ఇలా ఉంటుంది అని గనక దానిలో చెప్పగలిగితే వాళ్ళకి అప్రహెన్షన్ పోతుంది. ఆ అప్రహెన్షన్ పోయినప్పుడు దానికి సంబంధించి కూడా కొన్ని రకాల మందులు ఉంటాయండి. అంటే పెయిన్ కిల్లర్స్ కాదు, వీ డోంట్ టాక్ అబౌట్ పెయిన్ కిల్లర్స్. వితౌట్ పెయిన్ కిల్లర్స్ బాడీలో ఉన్న హార్మోన్స్ యొక్క లెవెల్స్ని కానీ హార్మోన్లకు ఉన్న ఒక ఇంపాక్ట్ని కానీ తగ్గించే కొన్ని మందులు ఉంటాయి. అలాంటి మందులు పెట్టడం ద్వారా డెఫినెట్గా మనిషికి అంత తీవ్రత లేకుండా, కొద్దిమందిలో మైగ్రేన్ ఉంటుంది, కొద్దిమంది లోపల వాస్కులర్ హెడేక్ ఉంటుంది, కొద్దిమంది లోపల క్లస్టర్ హెడేక్ ఉంటుంది, కొద్దిమంది లోపల ఒక రకమైన టీటీహెచ్ ఉంటుంది. వాళ్ళ శరీరం లోపల ఏ కారణం చేత హెడేక్ వస్తుందనే దాన్ని కనుక మనం అసెస్ చేయగలిగితే, బేస్డ్ ఆన్ దట్ అసెస్మెంట్ వీ కెన్ డిజైన్ సమ్ ట్రీట్మెంట్. అది పద్దాక అవసరం పడకపోవచ్చు, మేబీ అవసరం పడితే సంవత్సరంలో ఒక 3 months 4 months ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ఉపయోగపడవచ్చు. నెక్స్ట్ మోర్ ఓవర్ థింగ్, వాళ్ళ లోపల నాట్ ఓన్లీ విత్ హార్మోన్స్, జనరల్గా కూడా కొంత ఫ్యూచరిస్టిక్ యాంటిసిపేషన్ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి కొంత హెడేక్స్ ఇట్లాంటివి కూడా రావడం కూడా జరుగుతూ ఉంటుంది. సో వాట్ ఎవర్ మనం 100% తగ్గిస్తామని చెప్పాం, కానీ 90% ఆఫ్ ద ఫిమేల్స్లో కూడా హెడేక్ అవ్వచ్చు, ఒక రకమైన తలంతా బరువుగా ఉంటుంది అంటారు. అట్లాంటి వాటన్నింటినీ కూడా తగ్గించే అవకాశం ఉంది. కాళ్ళు సన్నగా అయిపోవడం, నల్లబడడం, వాపులు రావడం, ఇలాంటివన్నీ ఏదైనా ఒక వ్యాధి లక్షణాలుగా చూడాలా మనం? ఏం చెప్తారు దీని గురించి? ఇట్స్ ఇంట్రెస్టింగ్ ఏరియా అండి. చాలామంది లోపల కాళ్ళు నల్లబడిపోవటము, కొంత సన్నబట్టము కూడా చూస్తూ ఉంటాం మనం. దీన్ని మనం పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్ అనే ఒక దానిగా చెప్తాం మనం ఈ జబ్బుని. పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్, దీనిలో 2 భాగాలు ఉంటాయి. పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్, పెరిఫరల్ వీనస్ డిసీజ్, వెనిలార్ డిసీజ్. అంటే ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు సపోజ్ ఈ పెన్ ఉందనుకోండి, క్యాప్ ఉందనుకోండి, దీన్ని ఇట్లా కిందకి పడవేస్తే కింద పడిపోతుంది. దిస్ ఈజ్ కాల్డ్ గ్రావిటీ. మనం కిందకి వెళ్ళమని చెప్పాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా వస్తువు కిందకి వెళ్ళిపోతుంది. మన శరీరంలో కూడా ఇక్కడ గుండె ఉంటుంది, ఇక్కడ నుంచి రక్తం అట్లా కిందకి వెళ్ళిపోతుంది కాళ్ళలోకి. కిందకి వెళ్ళిపోయిన రక్తాన్ని మళ్ళీ పైకి తీసుకొచ్చే బాధ్యత గుండెది కాదు, రక్తమే దానికదే పైకి రావాలి. ఎలా వస్తుంది పైకి? కిందకి వెళ్ళిపోయిన రక్తం గ్రావిటీ ద్వారా కిందకి వెళ్ళిపోయింది, పైకి ఎట్లా వస్తుంది? ఎలా వస్తుందంటే, రక్తనాళాల గోడలు ఒక పైపులాగా ఉంటాయి, ఒక పైపులాగా ఉండి కొద్ది కొద్దిగా ఒక స్ప్రింగ్ యాక్షన్ లాగా ఒత్తుతూ ఉంటుంది ఇట్లా. సో కాళ్ళలో ఉన్న రక్తనాళాలు కొద్ది కొద్దిగా ఇట్లా కంప్రెసిబిలిటీ కనుక జరుగుతూ ఉంటే రక్తం ఒక్కొక్క చుక్క పైకి వస్తూ ఉంటుంది. అలా పైకి వచ్చినప్పుడు ఈ రక్తం పైకి వస్తే మళ్ళీ ఇంకొక రక్తం కిందకి వెళుతుంది. ఇట్స్ లైక్ ఎ సైకిల్. ఇప్పుడు మనం ఓపీ చూపించుకున్నప్పుడు ఓపీ రూమ్ లోపల ఒక పేషెంట్ చూపించుకుని బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో పేషెంట్ లోపలికి వస్తారు. అలాగే ఈ రక్తం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి జరిగే రీసర్క్యులేషన్లో ఎవరికైతే కొంత ప్రాపర్గా సర్క్యులేషన్ జరగదో, అంటే వాళ్ళ కాళ్ళ లోపల ఉన్న రక్తనాళాలు రక్తాన్ని పైకి నెట్టే పని గనక చేయలేకపోతుంటే వాళ్ళ రక్తం కిందే ఉంటుంది. కింద రక్తం ఉంది కాబట్టి కిందది ఖాళీ లేక పైనుంచి రక్తం కిందకి వెళ్ళదు. అలాంటి వాళ్ళలో కింద ఉన్న కండ కొంత చనిపోతూ ఉంటుంది. ఆ కండ చనిపోవటం ద్వారా కాళ్ళు కొంత నల్లబడతాయి, ఒక రకమైన కాళ్ళు సన్నబడిపోతూ ఉంటాయి. దీన్ని మనం పీవీడి అంటాం, లేకపోతే పిఏడి అంటాం, లేకపోతే ఒక రకమైన ఈ జబ్బులోనే ఇంకొక రకం వెరైటీ వ్యారికోజ్ వెయిన్స్ అని లాస్ట్లో వస్తుంది అన్నమాట. కానీ వ్యారికోజ్ వెయిన్స్ అనేది ఒక ఏమీ చేయలేని పరిస్థితి, కానీ పీవీడి అనేది కొంత వైద్యం చేయగలిగిన అవకాశం ఉన్న పరిస్థితి. ఎవరికన్నా కాళ్ళు ఇలా ఇబ్బంది పడుతున్నారు అని గనక తెలిస్తే వాళ్ళకి ఈ రక్త ప్రసారం కింద నుంచి మళ్ళీ పైకి వచ్చేలాగా చేసే కొన్ని రకాల మందులు ఉంటాయి. అలాగే రక్తనాళాల గోడలకున్న ఎలాస్టిసిటీ, రికాయిలింగు, టెన్సైల్ స్ట్రెంగ్త్ని కొంత మార్చే మందులు ఉంటాయి. దాని ద్వారా ఈ జబ్బుని ఇంకొంత మెరుగ్గా చేయొచ్చు మనం. దానివల్ల కొంతమందికి పుళ్ళులాగా పడిపోతే తర్వాత రక్త ప్రసారం జరగక ఒక రకంగా కాళ్ళు వేళ్ళు కట్ చేయటము, కాళ్ళు తీసేయడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అక్కడి దాకా వెళ్లకుండా కాస్త ముందే కాళ్ళు కొద్దిగా నల్లబడుతున్నాయి అనిపిస్తే మాత్రం వైద్యం పరంగా ఒక అడుగు ముందుకేయటం మంచిది. సరే, ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా లేకపోతే చాలామంది మహిళల్లో అయినా సరే దే కెన్ కోరిలేట్ దిస్ పాయింట్. యూరిన్కి వెళ్ళాలి అని అనిపించడం,
కానీ యూరిన్కి వెళ్ళాలి అని అనిపించి బాత్రూమ్ దాకా వెళ్ళే లోపే లీక్ అయిపోయి బట్టల్లో కొంత యూరిన్ కారిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ సార్. ఇది మనం ఎలా చూస్తామండి? అంటే ఎందుకు వస్తుంది ఇట్లాంటిది? మనకేమీ ఎప్పటి నుంచో స్టోర్ చేసుకొని ఎప్పటి నుంచో ఉన్న ఫీలింగ్ కాదు, జస్ట్ అప్పుడే యూరిన్కి వెళ్ళాలనిపించవచ్చు, వెంటనే ఇట్లాగ అయిపోవడం. ఇట్స్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఒక రకమైన ఛాలెంజింగ్ క్వశ్చన్ కూడా అండి. ఇలాంటి క్వశ్చన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళలో వాళ్ళు లైఫ్లో ఫీల్ అవ్వచ్చు, కానీ వీటికి ఆన్సర్స్ దొరకక చాలామంది వీటిని వదిలేస్తూ ఉంటారు. ఇది పర్టికులర్గా దీనికి ఉన్న ఒక కారణం ఏంటంటే దీన్ని మనం 2 రకాలుగా చూస్తాం. ఒకటి ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అంటాం. మామూలుగా ఒంటేలుకున్న ఒక యూరిన్కి సంబంధించి, దాన్ని తెలుగులో కొంతమంది ఒంటేలు అంటారు, యూరిన్కి సంబంధించిన ఒక బ్యాగ్ ఉంటుంది. మన శరీరం లోపల యూరిన్ బ్యాగ్ యొక్క కెపాసిటీ నార్మల్గా 1 లీటర్ కెపాసిటీ ఉంటుంది. 1 లీటర్ కెపాసిటీ నిండేదాకా అసలు మనకెవరికి తెలియని కూడా తెలియదు. గాడ్ మనకిచ్చిన ఒక గిఫ్ట్ లాంటిది అనమాట. అట్లా మనకు అసలు అది సిగ్నల్ రాదు, మనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. 1 లీటర్ కెపాసిటీ నిండిన తర్వాత వెన్నుపూస ద్వారా మెదడుకి చెప్తుంది. ఒకసారి వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి దాన్ని కంప్లీట్ చేసుకుని వచ్చేస్తారు, మళ్ళీ ఒక 4-5 అవర్స్ దాకా నథింగ్ ఇష్యూ అనేది లేదు. కానీ కొద్ది మందిలో పర్టికులర్గా ఫిమేల్స్లో ఎవరైతే కొంత మోర్ స్ట్రెస్గా ఫీల్ అవుతారో, ఎవరైతే కొంత న్యూరోపతి లాంటి లక్షణాలు ఉంటాయో, ఎవరికైతే కొంత షుగర్ ఉంటుందో, ఎవరైతే పాస్ట్లో డెలివరీ అప్పుడు నార్మల్ డెలివరీస్ జరుగుతాయో వాళ్ళకి, అలాంటి వాళ్ళలో ఈ యూరినరీ బ్లాడర్ అనేది కొంత ఇరిటేట్ అవుతుంది, కొద్ది దెబ్బతింటుంది. అలా దెబ్బతిన్న వాళ్ళల్లో వాళ్ళకి ఆ యూరిన్ యొక్క బ్లాడర్ కెపాసిటీ 900 ml నిండేదాకా వెన్నుపూస ద్వారా మెదడుకి సిగ్నల్ వెళ్ళకూడదు మామూలుగా అయితే. కానీ వీళ్ళల్లో 100 mlకి 200 mlకి 300 mlకి సిగ్నల్ వెళ్ళిపోతుంది. దానిలో వాళ్ళకి ఇమీడియట్గా ఒక రకమైన వాయిడింగ్ రిఫ్లెక్స్ అంటాం మనం, అది వచ్చేస్తుంది. ఈవెన్ అది వచ్చి ఆగుతుందా అంటే అది రిపీటెడ్గా ఒక రకమైన ఫైరింగ్ అనమాట. రిపీటెడ్ ఒక ఎక్కడైతే మనకు ఒక స్విచ్ కరెంట్ బోర్డ్ దగ్గర కొంత షార్ట్ కనెక్షన్ కనుక ఉంటే చిన్న స్పార్క్ వస్తూ ఉంటుందో అలా రిపీటెడ్గా స్పార్క్ వస్తుంది. దానివల్ల వాళ్ళకి వెళ్ళేలోపు ఆపుకోలేకపోవడము, హడావుడిగా జరిగిపోవడము జరుగుతూ ఉంటుంది. ఇంకొంతమంది లోపల న్యూరోజెనిక్ డెట్రుసార్ అబ్స్ట్రక్షన్ ఒక జబ్బు ఉంటుంది, NDO అంటారు. అలాంటి వాళ్ళల్లో ఒంటేలు సంబంధించిన సంచికి ఉన్న ఒక కండ ఇట్లా నొక్కుతూ ఉంటుంది. దానివలన వాళ్ళు రాత్రిపూట 5 సార్లు 6 సార్లు, పగలు కూడా 5-6 సార్లు వెళ్ళినా ఎక్కువ యూరిన్ రావు. మళ్ళీ అంతా ఒక 100 ml 50 ml వస్తాయి, కానీ వెళ్ళిపోవాలి, వెళ్ళేలోపు డ్రాప్స్ పడిపోతున్నట్లుగా. ఇట్లాంటి వాళ్ళ వలన చాలామంది ఒక ప్రొడక్టివ్ ఏజ్లో ఉండి, వాళ్ళు ఒక రకంగా ప్రొడక్టివ్ ఏజ్లో ఉండి వాళ్ళు ఏదన్నా ఒక బిజినెస్తో లేకపోతే ఇంకొక ఉద్యోగం వ్యాపారం చేయగలిగి కూడా ఈ సమస్యని ఎలా చెప్పాలో, ఎక్కడ వైద్యం చేయించుకోవాలో తెలియక వాళ్ళ యొక్క కెరీర్ని రూయిన్ చేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది. క్యూర్ అనేది ఉందా సార్? అయితే 100% ఉంది. వండర్ఫుల్. 100% ఉంది. దీనికి 90% పీపుల్లో దీని యొక్క కారణం ఏంటనే దాన్ని కొంత హార్మోన్ లెవెల్లో కానీ, ఒక రకమైన అటానమిక్ సిస్టమ్ లెవెల్లో కానీ, బ్లడ్లో ఉన్న కొన్ని రకాల కెమికల్స్ పరంగా కానీ మనం తెలుసుకోవచ్చు. మందులతోనే 80-90% ట్రీట్మెంట్ అవుతుంది. ఎక్కడన్నా ఒక 10%లో కనుక ఇంకా ఇబ్బంది కనుక ఉంటే సర్జికల్ కరెక్షన్ కూడా దీనికి ఉంది. 100% దిస్ ఇస్ ఎ క్యూరబుల్. సరే, ఇప్పుడు కాళ్ళు, చేతులు, వేళ్ళు తిమ్మిర్లు ఎక్కడాలు, మంటలు పుట్టడాలు, సూదులతో పొడుస్తున్నట్లు అనిపించడాలు, కొన్ని సార్లు అసలు సెన్సేషన్ లేకుండా మొద్దు బారిపోయినట్లు అయిపోవడాలు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఏంటి సార్ ఇవన్నీ? ఎందుకు వస్తాయి ఇవన్నీ? ఇవన్నీ కూడా విడివిడిగా చెప్పుకుంటే ఇందాక మనం చెప్పుకున్న జబ్బుల్లాగా ఒకటేమో పెరిఫరల్ న్యూరోపతి, ఇంకొకటేమో ఒక రకమైన బ్యాలెన్సింగ్ లేని మెకానిజంలో బినైన్ పొజిషనల్ పారాగ్జిస్మల్ వర్టైగో. ఇవి రెండూ కూడా శరీరంలో వాళ్ళకి నరం తన పని తను సక్రమంగా చేయలేకపోతుంది. అలాగే ఈ షుగర్ వలన కానీ, బీపీ వలన కానీ ఈ సమస్యలన్నీ కూడా వాళ్ళకి మళ్ళీ వస్తున్నట్లుగా అవుతున్న పరిస్థితి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఒక షుగర్ అనేది ఎలాంటిదంటే అండి, దానివలన ఒక జబ్బు వచ్చిందనుకోండి. ఇప్పుడు సపోజ్ ఒక మనిషికి షుగర్ ఉంది, షుగర్ వలన న్యూరోపతి వచ్చింది. న్యూరోపతి అంటే తిమ్మిర్లు, మంటలు, చురుకులు వచ్చినాయి. ఇప్పుడు ఏమనుకుంటాడు పేషెంటు, నాకు షుగర్ వలన డాక్టర్ ఈ జబ్బు వచ్చిందని చెప్పాడు కాబట్టి షుగర్ని కంట్రోల్లో పెడితే తగ్గిపోదా అని అతను ఒక ఫండమెంటల్ క్వశ్చన్ అడుగుతాడు. కానీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే, షుగర్ ద్వారా పుట్టిన జబ్బులు పుట్టడం దాని ద్వారా పుడతాయి, కానీ పెరగడం దానికి సంబంధం లేకుండా పెరిగిపోతూ ఉంటాయి. దాన్ని కంట్రోల్లో పెట్టినా వీటి దారి వీటిదే. సో అందువలన ఏంటంటే, ఈ న్యూరోపతి అనేదో లేకపోతే ఒక రకమైన వర్టైగో, కళ్ళు తిరగటం అనేదో, వీటికంటూ కొన్ని కారణాలు ఉంటాయి. వాళ్ళ శరీరం లోపల ఉన్న కెమికల్ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వాటిని పికప్ చేసినప్పుడు మాత్రమే
పూర్తిగా ఆపేలాగా అంటే సార్ వీటి వల్ల జబ్బులు ఏమన్నా వస్తాయా, లేకపోతే ఏదో జబ్బు ఉండడం వల్ల ఇవి వస్తాయా, లేదా బీపీ షుగర్ రిలేటెడ్గా ఇవి వస్తాయా? ఇవి వేరే జబ్బుల వల్లనే వస్తాయని కూడా చెప్పలేము. ఇవే ఒక కొత్త జబ్బులు. అసలు తిమ్మిర్లు, కళ్ళు తిరగటం అనేవే ఒక కొత్త జబ్బులు. వీటిని మనం వేరే జబ్బుకి ఒక అసోసియేట్గా తీసుకోవడం ద్వారానే మనం సఫర్ అయిపోతూ ఉంటాం. అసలు దానిలోంచి బయట పడలేము మనం ఎంతసేపు కూడా. ఇది వేరే దాని ద్వారా వచ్చింది అనే ఒక ఇన్ఫర్మేషనే మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇవే ఒక సొంత జబ్బులు. అసలు వీటికే ఒక కొత్త రకమైన విధానం ఉంది. ఆ విధానం చాలామంది తెలియదు. అందువలన వీటిని అసోసియేటెడ్ జబ్బుల్లాగా అనుకుని దీనికి వైద్యం ఏమీ లేదేమోలే, అంతేనేమోలే అనుకుంటూ ఉంటారు అనమాట. వాస్తవానికి ఇవే ఒక జబ్బులు. గాట్ ఇట్ సార్. సార్ ఇప్పుడు బాగా పెద్దవాళ్ళకి మర్చిపోతూ ఉంటారు, వయసు పెరిగే కొద్ది మతిమరుపు వస్తుంది అని అంటూ ఉంటాం, అది వింటూ ఉంటాం మనం. అది కానివ్వచ్చు, లేకపోతే వణుకుడు వ్యాధి కావచ్చు. ఇవన్నీ కూడా ఓల్డ్ ఏజ్ సిమ్టమ్స్ కింద చూడాలా, ఆర్ ఇవన్నీ కూడా ఏదైనా ఒక జబ్బు దాని లక్షణాలు అని భావించాలా? మీరు అడిగిన ఒక క్వశ్చన్ని దాన్ని ఒక క్వశ్చన్ లాగా సమాధానం చెప్పడం కొద్దిగా కాదండి. నేను దాన్ని ఏం చేస్తానంటే డివైడ్ చేస్తాను, దాన్ని 2 పార్ట్స్గా చేస్తాను. మతిమరుపు అనేది ఒక సమస్య, దాన్ని అల్జీమర్స్ లేకపోతే డిమెన్షియా అంటారు దాన్ని మతిమరుపు. ఓకే, ఇంకొక జబ్బునే పార్కిన్సన్స్ లేకపోతే ట్రెమర్ అంటారు. అది 2 విడిగా డిస్కస్ చేద్దాము. ఫస్ట్ డిమెన్షియా ఏంటంటే, డిమెన్షియా అనేది పెద్ద వయసులో అరుగుదల, శరీరం ఎట్లయితే కొంత మోకాళ్ళ నొప్పులు వస్తాయో, ఎట్లయితే కొంత కంటికి శుక్లం వచ్చి కళ్ళు కొంత చూపు సరిగ్గా తగ్గిపోతుందో, హెయిర్ కొంత లాస్ అయిపోయి హెయిర్ లాస్ అవుతుందో, వైట్ హెయిర్ వస్తుందో, ఇలాగే కొద్దిమంది మెదడు లోపల కొన్ని రకాల కెమికల్స్ సక్రమంగా తయారయ్యే కొన్ని ఆగిపోతాయి. అనవసరమైన ప్రోటీన్లు కొన్ని తయారవుతూ ఉంటాయి. ఎమాయిలాయిడ్స్ అని, లేకపోతే టౌ ప్రోటీన్స్ అని, ఆల్ఫా సైన్యూక్లియన్స్ అని కొన్ని ప్రోటీన్లు తయారవుతూ ఉంటాయి. ఈ అదనంగా తయారవుతున్న ప్రోటీన్స్ వలన మనిషి యొక్క జ్ఞాపక శక్తి, తనకున్న ఒక అనలిటికల్ ఎబిలిటీ, లాజికల్ మైండు, మెమరీ పవరు, డిస్క్రిషనరీ పవరు, ఎమోషనల్ స్ట్రెంగ్త్, తనకున్న ఒక కాంప్రహెన్సివ్నెస్, ఇవన్నీ కూడా తగ్గిపోతూ ఉంటాయి. తొందరగా మాట్లాడలేకపోవటము, కదలికలు స్పీడ్గా ఉండకపోవటము, మర్చిపోవటము, గుర్తుపెట్టినట్లుగా అట్లా అనిపించడం, ఇవన్నీ కలిపి డిమెన్షియా అనే ఒక జబ్బులాగా తీసుకుంటాం మనం. ఈ డిమెన్షియా అనేది ఒక పెద్ద జబ్బు. దీనిలో మళ్ళీ భాగాలు ఉంటాయి, అల్జీమర్స్ అని అట్లా. సో దీన్ని మనం స్పీడ్గా పెరగకుండా ఆపే మందులు ఉన్నాయి. ఎవరికైనా సరే 70 దాటిన వాళ్ళలో ఇలాంటిది కొంత అవకాశం ఉంటుంది రావడానికి. ఇది రాకుండా చూసుకోవాలంటే మోర్ యాక్టివ్గా ఉండాలి. ఫిజికల్ యాక్టివ్ ఒకటే కాదు, మెంటల్ యాక్టివ్గా ఉండాలి. బాగా ఒక పేపర్ రీడింగ్ అవ్వచ్చు, లేకపోతే గేమ్స్ అవ్వచ్చు. మీకు ఒక ఆశ్చర్యంగా చెప్తాను, ఇప్పుడు కొన్ని అడ్వాన్స్డ్ కంట్రీస్ లైక్ యుఎస్ కానీ, కెనడా కానీ, యూకే కానీ, జర్మనీ కానీ, వీటిల్లో 70 దాటిన వాళ్ళకి కొన్ని రకాలైన గేమింగ్ క్లబ్స్ పెడుతున్నారు. అక్కడికి వాళ్ళ 70 ఇయర్స్, 75 ఇయర్స్, 80 ఇయర్స్ ప్లస్ వాళ్ళు వెళితే వాళ్ళకు కొంత మెంటల్ గేమ్స్ లైక్ మన సుడోకు అవ్వచ్చు, కలర్స్తో ఇట్లా కనిపెట్టండి, దారి కనిపెట్టండి కానీ, లేకపోతే సంథింగ్ లైక్ అట్లాంటి ఒక పజిల్స్ పెట్టడం ద్వారా వాళ్ళకున్న మెంటల్ ఎబిలిటీని కొంత ఎన్హాన్స్ చేసే ప్రాసెస్లో ఆ జబ్బు అనేది వచ్చే అవకాశం ఉన్న జన్యుపరమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా దాన్ని 80 ఏళ్ళకి రాకుండా ఇంకొక 5-10 ఏళ్ల తర్వాత వచ్చేలాగా చేయటం, అంటే దాన్ని ఇంకొంత డిలే చేసేలాగా చేసే మందులు కూడా కొన్ని ఉన్నాయి. దీన్ని మనం ఒక రకమైన మతిమరుపు అంటాం. ఎవరన్నా మతిమరుపుతో బాధపడుతుంటే మరీ వాళ్ళని అట్లా పూర్తిగా ఇక అది వయసుతో పాటు ఇంతే అన్నట్లుగా వాళ్ళ యొక్క ఏదో కొన్ని ఉంటాయి మనకి నామినస్ అని, అట్లా అంతేలే ఇక అంత చేయి అట్లా కూడా కాకుండా ఖచ్చితంగా దానికి కూడా మందులు ఉన్నాయి. వాళ్ళ లోపల కొన్ని తేడాలు, కొద్ది మందిలో యూరిక్ యాసిడ్ అబ్నార్మల్గా పెరిగి ఉండొచ్చు, కొద్ది మందిలో హై లెవెల్ ఆఫ్ అది మన కొలెస్ట్రాల్స్ అది ఉండి ఉండొచ్చు, కొంతమందిలో అన్కంట్రోల్డ్ వేరే జబ్బులు ఉండొచ్చు. కొన్ని రకాల మందులు ఒక జబ్బుకి లాభం చేస్తా ఇంకొక జబ్బుకి నష్టం చేసేలా కొన్ని మందులు వాళ్ళు వాడుతూ ఉండవచ్చు. అలాంటి వాటిని కనుక మనం ఒకసారి క్లోజ్డ్ అసెస్మెంట్ కనుక చేస్తే మతిమరుపు ఉన్న వాళ్ళలో చాలా వరకు పూర్తిగా తగ్గిస్తామని చెప్పగలిగినంత ఇది కాదు, కానీ 60 to 70% సెటిల్ చేసి వాళ్ళ పని వాళ్ళు యాక్టివ్గా చేసుకోగలిగినట్లుగా చేసేలాగా వైద్యం అయితే అందుబాటులోనే మా దగ్గర ఉన్నది. అండ్ సెకండ్ పాయింట్, ఇందాక మీరు చెప్పిన వాటిల్లో వణుకుడు జబ్బు, ఇది చాలా డేంజరస్ అని చెప్పాలి. ఒక రకంగా ప్రాణం తీయదు, ప్రాణం తీసే శక్తి లేదు. ఒక రకంగా గుండె జబ్బు ఏంటంటే ఒక గంటలో మనిషి ప్రాణం తీసేస్తుంది, పక్షవాతం పావు గంటలో మనిషి ప్రాణం తీస్తుంది, ఒక యాక్సిడెంట్ అయితే అరగంటలో మనిషి ప్రాణం పోవచ్చు. కానీ పార్కిన్సన్స్ మనిషిని ఏమీ చేయదు, కానీ ఎందుకు బతికి ఉన్నామా అన్నంత ఇబ్బంది పెడుతుంది. దీనిలో ఉన్న కాన్సెప్ట్ ఏంటి అంటే
శరీరం లోపల ఏ వయసు వాళ్ళకైనా రావచ్చు, ఎక్కువగా మాత్రం కొంత పెద్ద వయసు వాళ్ళకే వస్తుంది. దీనిలో ఉన్న కాన్సెప్ట్ మెయిన్గా డోపామిన్ అనే ఒక కెమికల్ మెదడు లోపల తగ్గిపోవటం అనేది దీని యొక్క సమస్య. పార్కిన్సన్స్తో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ప్రాపర్ ట్రీట్మెంట్ అయితే ఉన్నది. అట్లీస్ట్ ఇందాక చెప్పినట్లుగా జబ్బుని కంట్రోల్లో పెట్టొచ్చు, అదుపులో పెట్టొచ్చు, దాని ద్వారా వచ్చే ఆన్ అండ్ ఆఫ్ సిమ్టమ్స్ ఉంటాయి వాటిని కంట్రోల్లో పెట్టొచ్చు, దాని ద్వారా వచ్చే యాంగ్జైటీని, బీపీ ఫ్లక్చుయేషన్స్ని, మెమరీ లాస్ని, వణుకుడుకు సంబంధించిన దాన్ని మందులతో కంట్రోల్ చేయొచ్చు. కానీ ఆ మందులు కూడా ఒక ప్రాపర్ వేలో వాడాలి. దానికి ఒక 5-6 రకాల మందులు ఉన్నాయి. 5-6 రకాల మందుల్ని ఒక గంపలాగా మొత్తాన్ని కలిపేసి క్లబ్ చేసి కనుక వాడుకుంటే బెనిఫిట్ వచ్చినా సరే లాంగ్ టర్మ్లో బెనిఫిట్ తీసుకోలేకపోతారు వాళ్ళు. పార్కిన్సన్స్ వచ్చిన వాళ్ళు కనుక కొంత ప్రాపర్ వేలో రెగ్యులేటెడ్గా మందులు తీసుకుంటే 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా క్వాలిటీ లైఫ్ని లీడ్ చేయగలిగిన పరిస్థితి ఉంది. కానీ దానికి కావాల్సిందల్లా ఏంటంటే మందులు వేసుకోవాలి విత్ ఏ ప్రాపర్ గైడెన్స్, విత్ ఏ ప్రాపర్ రెగ్యులేషన్. ఎందుకంటే దానిలో కొన్ని మందులు ఒక రకంగా పనిచేస్తాయి, కొన్ని మందులు ఇంకో రకంగా పనిచేస్తాయి. ఇది పనిచేస్తుంది, ఇది పనిచేస్తుంది, ఇది కూడా పనిచేస్తుంది. మూడింటిని కలిపిచ్చేస్తే రిజల్ట్ బాగా వచ్చినట్టు అనిపిస్తుంది మనకి, కానీ తొందరగా పనిచేయడం మానేస్తే లాంగ్ రన్ బెనిఫిట్ అవ్వదు అనమాట. సో ఇట్స్ ఎ వెరీ ట్రికీ జబ్బు అది. ఆ జబ్బుని కొంత బేసిక్గా మీరు అడిగిన 2 లాస్ట్ క్వశ్చన్స్, ఒకటి మెమరీ లాస్ పరంగా అల్జీమర్స్ అవ్వచ్చు, డిమెన్షియా అవ్వచ్చు, పార్కిన్సన్స్ అవ్వచ్చు. సరే ఓపెన్గా చెప్తున్నాను, డాక్టర్లకేం పెద్దగా డబ్బులు తెచ్చిపెట్టవు, కానీ కొంత ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మాత్రం డాక్టర్లు పేషెంట్లకి చాలా బెనిఫిట్ ఇవ్వగలరు. వండర్ఫుల్ సార్, లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దాట్. యాక్చువల్లీ సార్ నాకు ఒకటి అర్థమవుతుంది, మీతో మాట్లాడాలే కానీ కొన్ని వాల్యూమ్స్ అవర్స్ టుగెదర్ మన ఇంటర్వ్యూ ఇలాగే కొనసాగుతూ ఉంటుంది. అంటే మెడికల్ రిలేటెడ్గా మిమ్మల్ని ఎన్ని క్వశ్చన్స్ అడిగితే మీరు ఎంత సమాధానం అయితే చెప్తున్నారో, వీ హర్డ్ అబౌట్ యూ దట్ శారీరక ఆరోగ్యమే కాదు ఆర్థిక ఆరోగ్యాన్ని కూడా ఈ డాక్టర్ గారు అందిస్తారు అని. సో మచ్ ఆఫ్ ఇన్సైట్ఫుల్ నాలెడ్జ్ యూ హ్యావ్ టువర్డ్స్ స్టాక్ మార్కెట్, మనీ ఇన్వెస్ట్మెంట్స్, ఫైనాన్షియల్ నాలెడ్జ్కి సంబంధించి కూడా. ఇది అడగకపోతే ఈ ఇంటర్వ్యూకి ఒక కంప్లీట్నెస్ రాదు అని అనిపించింది మీ గురించి తెలుసుకున్న తర్వాత. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? ఐ క్యాన్ క్లియర్లీ అడ్మిట్ దట్ నాకు ఫైనాన్షియల్గా కూడా ఐ హ్యావ్ వెరీ ఇంట్రెస్ట్ రిగార్డింగ్ దట్ సబ్జెక్ట్. ఓకే, నాట్ ఓన్లీ మెడిసిన్, రిగార్డింగ్ ద ఫైనాన్స్ అండ్ హౌ టు లైక్ ఎకానమీ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఐ హ్యావ్ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు వాటి మీద. ఈ ప్లాట్ఫామ్ మీద అది పెద్ద డిస్కస్ చేయదగిన టాపిక్ ఏమీ కాదనుకుంటా, కానీ ఒక మాటలో అయితే ఏం చెప్తానంటే, నేను ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ యొక్క లైఫ్ టైంలో మనీని ఎర్న్ చేస్తారు. ఎందుకంటే మనం చేతులతో కానీ, కాళ్ళతో కానీ, కళ్ళతో కానీ, మెదడుతో కానీ ఒక వర్క్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్గా దానికి ఉన్న కొంత రెమ్యునరేషన్ మనకు వస్తుంది ఎవరికైనా సరే. అంటే అది మన ఎర్నింగ్. ఆ ఎర్నింగ్ ఫర్దర్గా గ్రో అవ్వాలి అంటే ఏం చెయ్యాలి అనేది అది పుస్తకాలు చెప్పవు, టీచర్లు చెప్పరు, మేబీ కొన్నిసార్లు పేరెంట్స్ కూడా చెప్పలేకపోవచ్చు. ఆ నాలెడ్జ్ని మనం గెయిన్ చెయ్యాలి. ఎట్లయితే కొన్ని విషయాలు పేరెంట్స్ చెప్పేవి కొన్ని ఉండవు. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక రకమైన టీన్స్ ఏజ్లో పిల్లలు ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఫ్రెండ్స్తో నేర్చుకుంటారు, ఫ్రెండ్స్తో కొంత సరదాగా తిరుగుతారు. పేరెంట్స్ చెప్పేవి కొన్ని ఉంటాయి, టీచర్స్ చెప్పేవి కొన్ని ఉంటాయి. ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది ఇద్దరూ కూడా చెప్పాలి. మన యొక్క కంట్రీలో లైక్ ఇప్పుడంటే చాలా మారింది, మేబీ ఇప్పుడు కూడా ఇంకా మారాలి. డబ్బుల గురించి మాట్లాడుకోవటం అంటే అదేదో ఒక తప్పు, అదేదో ఒక నువ్వేదో చాలా పక్కకి వెళ్ళిపోయావు, నువ్వు పాడైపోతున్నావు అనే లాంటి ఒక కల్చర్లో పెరిగిన సొసైటీలోంచి బయటకు వచ్చిన వాళ్ళం చాలామంది. కానీ ఈ రోజుల్లో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, డిఫ్లేషన్ అంటే ఏంటి, దాంతోపాటు స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, ఎకానమీ యొక్క మూమెంట్ ఏంటి, ఫైనాన్షియల్గా ఒక మనిషి ఎప్పుడైతే స్ట్రెంగ్తీగా చాలా స్ట్రాంగ్గా ఏ రకమైన హడ్డీలైనా తట్టుకునే కెపాసిటీలో ఉంటాడో అతనికి సొసైటీ యొక్క కల్చర్, సొసైటీ యొక్క కలర్, సొసైటీ యొక్క నేచర్ బాగా అర్థమవుతుంది. ఇంటెలిజెన్స్ వేరు, ఐక్యూ వేరు, ఫైనాన్షియల్ ఐక్యూ వేరు. సో నాకు ఫైనాన్షియల్ ఐక్యూ మీద మాట్లాడే ఇంట్రెస్ట్ ఉంది. కొద్దిమందికి దానిలో కూడా కొద్దిమందికి పాఠాలలాగా చెప్తా ఉంటాను. అంటే రోజుకి 20 పేషెంట్ల దీని గురించి వస్తే అందులో ఒక 10 మందిని చూస్తారా సార్? లేదు అట్లా కాదు. ఈ ఫైనాన్షియల్ రిలేటెడ్కి సంబంధించి స్టాక్ మార్కెట్ అనేది ఒకటి నాకు బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఏరియా. లైక్ సిన్స్ లాస్ట్ 25 years ఐఎమ్ సిన్స్ స్టాక్ మార్కెట్ సిన్స్ 2020.
అప్పటి నుంచి స్టాక్ మార్కెట్లో ఉన్నాను. దానిలో ఉన్న ఒక టఫ్స్, హైస్, లోస్ అన్నీ తెలుసు. సో నేనేమంటానంటే నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, మీరు ఈ రోజున ఒక రూపాయి మీ జేబులో ఎట్లయితే ఉందో, ఈ రూపాయి 20 ఏళ్ల తర్వాత దాని విలువ ఎంతో అని మీరు చూసుకోండి. దట్ ఈస్ ద నాలెడ్జ్ యూ వాంట్ టు నీడ్. అలాంటి నాలెడ్జ్ నేను ఇవ్వగలను, కానీ నేను దాన్నేమి ఓపీలాగా నేను ఇవ్వలేను. నా ఫ్రెండ్ సర్కిల్లో నేను చెప్తా ఉంటాను, నాకున్న ఒక స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ అవ్వచ్చు, ఫైనాన్షియల్ నాలెడ్జ్ అవ్వచ్చు. కానీ జనరల్గా చెప్పేది ఏంటంటే, వస్తువుని మీరు డబ్బు అనేదాన్ని పిల్లలకి ఇదిగో దీని గురించి నువ్వు దీన్ని సంపాదించాలి అని ఒక రకమైన కంపల్షన్తో నేర్పొద్దు. దాని యొక్క తయారీ ఏంటి, దాని అవసరం ఏంటి, దాన్ని నేర్పడానికి ట్రై చేయండి. అట్లీస్ట్ దీని ద్వారా పేరెంట్స్ కొంత అవేర్నెస్ క్రియేట్ చేసుకుని అయితే పిల్లలకి ఏంటంటే అరే డబ్బులు కావాలనే దగ్గర హీ బికమ్ ఏ వర్కర్. డబ్బులు ఏంటి, అసలు దాని యొక్క విలువ ఏంటని చెప్పిన దగ్గర హీ బికమ్ ఏ మాస్టర్ ఆఫ్ మనీ. వెరీ వెల్ సెడ్ సార్, వెరీ వెల్ సెడ్. చాలా ఇన్ఫర్మేటివ్గా ఈ ఎపిసోడ్ జరిగింది అని అనుకుంటున్నాను సార్. మేబీ ఆడియన్స్కి కూడా బీపీ, షుగర్, నిద్ర, ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఒకటేంటి మనం టచ్ చేయని జోన్ ఇవాళ లేదు. చాలా ఇన్ఫర్మేటివ్గా సాగిందని ఎక్స్పెక్ట్ చేస్తూ లుకింగ్ ఫార్వర్డ్ టు హియర్ మెనీ మోర్ ఫ్రమ్ యూర్ సార్. థ్యాంక్ యూ సో మచ్.